विचित्राभिः कर्म गतिभिः विचित्रासु नाना योनिषु अनेकधा जनित्वा केनापि गायत्री కబూర్లు ఎదురుకుండా ఇది కొంచెం ఇంకా నానలేదు అనమాట, కొంచెం వేసి దాని మీద పోలించేవి ఏం లేవా? దీపాలు బొట్లు పెట్టామా? అదిలే అలా ఉంటుంది చెప్పండి. పైన పట్టుకోండి, పైన పట్టుకోండి. అక్షతలు తీసుకుని దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకొని ఓదేవ శివరోమస్తం కర్మసాక్షి ఓదేవ శివరోమస్తం కర్మసాక్షి పూజా సమాప్తిస్య తావత్ సుస్థిరో భవ రక్తద్వారయుక్తాయ దీపనాథాయ నమో నమః. నమస్కారాన్ని సర్వం పురయామి. సార్ మరలా మరొకసారి ఆచరణ చేయండి. ఆరుణ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. ఆడవారి చేతులు నీరు పోయండి. ఆరుణ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, వెంకటరమణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షదాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ధ్యానదాయ నమః, జగద్వేదాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. దేవతలందరికీ నమస్కారం చేయండి. యశ్వనామ రూపాభ్యాం దేవీ సర్వమంగళాదిగా సంస్మరణాత్మం సాం సర్వదో దేవంగళం లాభశేషాం నిగశేషాం కృతశేషాం నమః. యేషాం ఇందే వరస్యామ హృదయస్థోదనానందనః ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. అక్షతలు తీసుకుని ఒక్కొక్క గింజ గణపతి దగ్గర పూజ చేయండి. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః. శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీదేవ్యాభ్యాం నమః, శ్రీ బృందనాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, సర్వేభ్యో మహాదినేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. రెండు అక్షతలు బ్రాహ్మణమే వేసేయండి, జనాలందరమే కూడా వేసేయండి. అలాగే సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమః. అయం ముహూర్త శుభ ముహూర్తోస్తు. ప్రాణాయామ్య. ఈసారి మగవారు మాత్రమే అక్షతలు తీసుకుని వాసన చూసి ఆడవారు ఎడం పక్కగా వెనక్కి వేయండి. ప్రాణాయామ్య. ఉత్తిష్టంతో భూత విషాదాః గీతే భూమి భారకాః గీతే సామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భవః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపోర్జుగోదేవసంతం బ్రహ్మ భూర్భువస్వరం చేసేయండి. మమానుకోండి. ఉపాసనక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహాస్వరాజ్ఞయ ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భృతవర్షే భృతఖండేऽस्मिन् वर्तमाना व्यावहारिकचान्द्रवाणेन श्रीक्रोधिनामर्मस्रे दक्षिणागिने वर्षऋतु भाद्रपदमासे शुक्लपक्षे पञ्चम्यां वासरः भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये मंगला विशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् गोत्रः अस्य देवदेवस्याग्निताकृत दिव्यावतारस्य आदिमध्यान्तरे तस्य भारतभारतगोत्रस्य श्रीरमासमेत वीरवेंकट सत्यनारायण स्वामी देवता मध्यस्य श्री वीरवेंकट सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम अस्य हिरमानस्य श्रीमान श्रीमतः भारद्वाज गोत्रः शशिकरं शर्मणां देहः धर्मपत्नी निवेदः श्रीमतः भारद्वाज शशिकरं शर्मणां देहस्य धर्मपत्नी निवेदस्य हिरमानस्य धर्मपत्न्याः भारद्वाज गोत्रपत्न्याः
लक्ष्मी प्रसन्नानामधेवत्याः दीर्घ सौमंगल्य पुत्र पौत्राभिवृद्ध्यर्थं अस्मीयमानवत्याः भारतवादिगोत्रवत्याः प्रभा जाह्नवीनामधेवत्याः यजमानस्य सरस्वती परिपूर्णताफलसिद्ध्यर्थं अस्मीयमानस्य भारतवादिगोत्रस्य रोहिणी ज्वलितानामधेवत्याः सरस्वती परिपूर्ण तत्त्वसिद्ध्यर्थं अस्मीयमानस्य भारतवादिगोत्रस्य नीतमुरुगा वरुण कुमार शर्मणाधीश धर्मपत्नीर्वेदस्या गिरमानस्य धर्मपत्न्याः भारतवादिगोत्रवत्याः आभूषणं समर्पयामि हस्तो प्रक्षालयामि दीर्घालयामि शुद्ध आचमनीयं समर्पयामि అక్కడే ఉన్నటువంటి తాంబూలమే చేయండి పూగి ప్లేస్ కర్పూరయామి ఏదో వాటర్ పెట్టుకోవాలి ఇస్తున్నారు లేదా అక్కడ కూర్చుంది పర్వాలేదు కోడుందా ఆర్దించుకునేది ఒకటేనా పర్వాలేదు పర్వాలేదు అది కూడా తెలియదు బలక ఆ ప్లేట్లు వేయచ్చమ్మ ఆ ప్లేట్లు వేయచ్చమ్మ నీళ్ళు తీసి చూపిస్తానే అగ్గిపెట్టి కిందే ఉంది అగ్గిపెట్టి తీసుకుని ఆడవారు వెలిగించండి హోమాలు చూపించండి అమ్మా ఈ ప్లేట్లో పెట్టు ఇది పట్టుకొని మళ్ళీ ఓ రెండు వేసేమ్మా నువ్వు వెలిగించమ్మా వాళ్ళు ఆర్టిస్తారు స్పాయిల్ గా ఫుడ్ అని చెప్పి ఒక సూత్రం అన్నారు నలుగురు ఐదుగురు పిక్నిక్ వెళ్ళారంట వంట చేసేవాళ్ళు ఒకడు ఉప్పు వేసాడేమో లేదా అని చెప్పి ఇంకోటి వేసేవాడు వాడు వేసాడు లేదని ఇంకోటి మొత్తం అంతా ఉప్పు ఎక్కువ వేసి మొత్తం బేబస్ అయింది ఓం సంప్రాజం లక్ష్మీ రాజాని భవంతు ఎడమ చేతిలో మార్చుకుని కుడి చేతితో చూపించండి మహాగణాధిపతి నమః ఆనందకర్పూర నీరాజనం నందనశయామి నీరాజనానంతరం సిద్ధారణీయం సమర్పయామి ఒక్క నీరు చుక్క గణపతమే చల్లి ఆ హారతి కలగదుకోండి లైట్ చేసేది హారతి కలగ తీసుకోండి నమ పార్వతీ అది ఓ సూపర్ పాట పాడి పాడి చాలా సూపర్ గా బంగారం ఇలా రానా विघ्नस्कमिदागिरे ओम नमो गणपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते श्रीलंबोदराय गणराज विघ्न विनाशने शुभसमाय श्रीवरदमूर्तये नमो नमः गणपति गिरिवेशेंడి వేదోక్త దివ్యస్వర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి అలా చేత్తో అక్షరం పెట్టుకోండి యాని గాని బాబా జన్మాంతర కృతాంజ ఆందాని ప్రసన్న ప్రదక్షిణ దేవదే పాపోరమా బ్రహ్మ హంపాపాత్మ భావసంభవ రావిమాంద్ర యాదే విశరణ గిరవత్సల అన్యదాచర వినాశత్వమేవ శరణమః తస్మాద్గార్మ్య భావే నరక్షర క్షగణాత్వ భావనిగా ఆత్మరక్షణ నమస్కారాన్ సమర్పయామి నమస్కారం చేసుకుని अपने आयुर्देहि यशोदेहि श्रियं सौख्यं च देहि मे पुत्रान् पौत्रान् प्रपौत्र अंश्च देहि मे गणनायक विनायक नमस्तुभ्यं सततं मोदक प्रिय निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा नमस्कार చేసుకుని నక్షత్ర వేయండి మహాగణాధిపతయే నమః ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి సాయి పుష్పాలు చేతితో పట్టుకోండి గాయత్రి తాళం శ్రీ గణపతి తాళం వికటోత్కట సుందర దంతి ముఖం భుజగేంద్ర సుసర్ప గదాభరణం గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి పద్మ శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజాపుత్రం గణగుణ మిత్రం గణపతి మీష ప్రియం
करधृत परशुं कंकणपाणिं कबलित पद्मऋषिं सुरपतिवन्द्यं सुन्दरनृत्तं सुरचितमणिमकुटम् प्रणमत देवं प्रकटिततालं षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं लम्बोदरवरकुञ्जासुरकृतकुङ्कुमवर्णधरं श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतितसफलफलम् नयनत्रयवरनागविभूषण नानागणपतितं तत्तन्नयनत्रयवरनागविभूषित नानागणपतितं तत्तन्नानागणपतितं तत्तन्नानागणपतितं धवलित जलधर धवलित चन्द्रं फणिमणिकिरण विभूषित खड्गम् तनु तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् धवलित जलधर धवलित चन्द्रं फणिमणिकिरण विभूषित खड्गम् तनु तनु विषहर शूलकपालं हर हर शिव शिव गणपतिमभयम् कटतट विगलित मद जल जलधित गणपति वाद्यमिदम् कटतट विगलित मद जल जलधित गणपति वाद्यमिदम् तत्तद् गणपति वाद्यमिदम् तत्तद् गणपति वाद्यमिदम् तत्कदिन्नं तैकुतरितं कुकुदद्धि कुकुदगिदधिं धिङ्गुडिकुन कुकुदद्धि तत्तशं शं तरित तशं शं तरित तकतशं शं तरित तशं शं तरित तरिधणत तनझुनुत झुनुधिमित किट तर्गितुं तकिट किट तर्गितुं तकिट किट तर्गितुं तकट किट तत्तों शशिकलित मौलिनं सूलिनं तकट किट तत्तों शुभ कमल जल पादुकं पाणिनं धित्त किट तत्तों गणगुणकदित शोभनं शोभितं धित्त किट तत्तों भुज सरसिज विश्वाणकं पोषणं तकट किट तत्तों परसफलकदलिफलमोदनं मोदकं धित्त किट तत्तों प्रणत गुरु शिवतनय गणपति तालनं अगणित फनि फनि मणि गणकिरणैररुणित निज तनुरवित तवदन तट तटलुत दलिकुल कलविनतो गणपतिरभिमतमिह दिशुतितुनः लम्बोदर वरकुञ्जावस्थित कुङ्कुमवर्णधरम् श्वेतशृङ्गं पीनसुहस्तं प्रीतित सफलफलम् नागत्रय विगनाग विभूषित नानागणपतितम् तत्तन्नानागणपतितं 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 तालमवधारय तालं समर्पयामि छत्रमाच्छादयामि पुष्पालुचे चामरेण वीक्षयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि वाद्यं घोषयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्त राजोपचार पूजान् समर्पयामि मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं गणाधिपा यत्पूजितं मया देव అనుకోండి పరిపూర్ణం తదస్తుతే అక్షతలు తీసుకోండి మగవారు ఆడవారు చేతులు నీరు పోయమని అక్షతలు నీరు కూడా పల్లెలో వేసి పెట్టండి అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాత భగవాన్ సర్వాత్మకః सर्वं श्री महागणाधिपति सुप्रियतस्तु प्रसन्नो वरदो भवतु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु भवन्तो ब्रवन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु అక్కడ పూజ చేసిన అక్షతలు మీరు వేసుకుని మీ ఆడవారికి వేయండి సహస్రవరమా దేవి శతమూల శతాంకుర సర్వముహృతమే భావం పిల్లలకు కూడా వేయండి పూర్వాద స్వప్న నాశని గణపతి ప్రసాద సిద్ధిరస్తు వేసుకుని మీ ఆడవారికి వేసి పిల్లలకు వేయండి మీ అమ్మగారి చేతికి ఇచ్చాను ఆవిడ వేసుకుంటారు ఏమిటది తాళం పడతావా కనపడతాడా హరి సంగీతం పాడమ్మా ఓకేనా సరే పళ్ళం పైకి కింద పెట్టేయండి యజ్ఞేన యజ్ఞమైదంద దేవాస్థాన సన్మాన సమాజ్ఞాతన దేహాం మహిమాన సదందేత్ర పూర్వే సాధ్యాసంద దేవాః గమనం యథాస్థానం ఉత్పాదయామి శోభనార్థయ క్షేమాయ పునరాగమనాయ చ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతమేమో గణపతిని ఎలా ఇచ్చింది గణపతి మాత్రమే ఈ పళ్ళ లోపల దేవుడిలో పెట్టాను అందరికి అవి ఇక్కడ అవసరం లేదు నువ్వు కూర్చోరే బాబు అక్కర్లేదు అలా అందించేస్తే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా కంగారు పడిపోయింది కానీ
ఉన్న మూలాన్ని ఇలా ఒక్కసారి స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్ళి కూర్చో ఏసీ కింద కూర్చున్నారు మీ నెత్తి మీద ఉంది ఏసీ అని అందుకే తగిన లేదు ఎవరికి జరగాలి మంచి పాత్రలు అవి ఎవరికి డబ్బులు పక్కన పెట్టుకుందాం అమ్మ మామగారిని కూర్చోండి మా ఒక కోళ్ళు ఒక మరదలు ఒక కూతురు ఇవన్నీ కొంచెం అలా ఎదురు ఇవన్నీ జరిపోతుంది మామూలుగా లేవచ్చు లేవచ్చు మామూలుగానే అంటే ఇది ఒక్కసారి జరుపుదాం ఎదురు కొద్దిగా జరపండి మరీ ఎక్కువగా చాలు చాలు ఇలాగే పెట్టుకో మళ్ళీ అప్పుడు మేము అవలోకలు అందిస్తాం ఈ పక్కన పెట్టేసుకోవాలి అందించడానికి ఇలా పెట్టుకోమ్మా మరలా మగవారు ఒకసారి ఆచమనం చేయండి ఓం కేశవాగి స్వాహ ఓం నారాయణాగి స్వాహ ఓం మాధవాగి స్వాహ ఓం గోవిందాయ నమః అమ్మమ్మ దగ్గరికి గోవిందా విష్ణు దేవరాజ చూసి ఆవిడ ఎడం పక్కగా మళ్ళీ ముక్కు పెట్టుకుని ప్రాణాయామం చేయండి ఓం 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 స్వాహ ఓం మహా ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓం మా భూష్పదేవ సంకృతం భగవద్భవస్సవరం చేదీస మహాన్ కోణపాత్ర श्री परमेश्वर प्रीत्यर्थम शुभे जौवने मुहूर्ते श्री महाविद्यालय प्रवर्तमानस्यात्य मुखमनः दीप्रार्थे सर्वदा कल्पे दैवस्वरं मंत्रे कलेगे ब्रह्मवारे निम्बुद्दीपे प्रथमसे प्रतिमानव्यावहारिकतान्वानेन श्री क्रोधिनामनमुस्ते दक्षिणायने प्रथमसो भाद्रपदमासे शुक्लपक्षे संजम्या भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णये विशेष विशिष्टायां श्रीमान गोत्रः भारवास गोत्रः शशिकरण शर्मणां देशका धर्मपत्नीर्मेन कैलासस्य धर्मज्ञाः लक्ष्मी सुन्दराम देवत्याः दीर्घमंगल पुत्रपौत्राभिवृद्ध्यर्थो इदमासि कुमारया वरुण कुमार शर्मा धर्मज्ञाः श्रावणी नाम षण्मुख आयुष्याभिवृद्ध्यर्थं भारतराजगोत्रस्य अम्माई पेरु प्रभाचरण्यानां देवत्याः सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थं भारतराजगोत्रस्य सूर्यभागिनबन्धुनामधेयस्य शर्मनामधेयस्य धर्मपत्नीस्य वाणीमाधवी नामधेयत्याः विजयमानस्य कुमारस्य भारतराजगोत्रस्य श्रीरामचन्द्रनामधेयस्य भारतराजगोत्रस्य गायत्री नामधेयत्याः सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थं सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थं जमानस्य कुमारस्य भारतराजगोत्रस्य अभिरामनामधेयस्य भारतराजगोत्रत्याः सरयूनामधेयत्याः सरस्वती परिपूर्णताफलसिद्ध्यर्थं भारतराजगोत्रत्याः सूर्यप्रभावती नामधेयत्याः यजमानस्य शतजीवनपर्यन्तं सुखजीवनसिद्ध्यर्थं शरीर आरोग्यफलसिद्ध्यर्थं स्थिरमानस्य कौणिन्यगोत्रस्य रविकुमार शर्मनामधेयस्य धर्मपत्नीर्मेस्य यजमानस्य भगवत्याः कृष्णवेणीनामधेयत्याः यजमानस्य कुमार्याः कौणिन्यगोत्रत्याः नित्यसाई श्रीनामधेयत्याः षण्मुख कौणिन्यगोत्रस्य षण्मुख कार्तिक शर्मनामधेयस्य सह कुटुम्बानां आयुष्याभिवृद्ध्यर्थं नमस्कारं చేసి మళ్ళా చెప్పండి పూర్వ సంకల్పిత ప్రకారేణ రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రత ఆఖ్యం కర్మ కరిష్యే అక్షత పట్టుకోండి ఆడవాళ్ళ నీరు పోయమనండి అక్షత నీరు కూడా పైన విడిచిపెట్టండి
నేను పెట్టాను చూడండి అంటున్నాను. ఆయన పెట్టింది ఫోటో ఏదో ఒకటి ఆయన పెట్టింది కనిపిస్తుందా? నాన్న నేను పాడుకున్నప్పుడు నువ్వు కూడా ఒక్క 2 నిమిషాలు నాన్న. కాదు నేను అదే అంటున్నాను. ఇంటికి వచ్చాక ఏదైనా ముట్టుకున్నాం అనుకో అసలు ఉత్తర వెళ్ళలాగా संतोष नाम श्रीराम 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 शर्मा नाम इसका हरिप्रिया नाम అందరూ వచ్చేస్తారు నువ్వు పాట పాడమ్మా పాట పాడు చెప్పగానే స్వామి అలాగే అభిషేకం చేస్తూ ఉన్నాడు. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అథ పురుషో హవై నారాయణో కామకిత ప్రజాసృజే గేతి నారాయణాత్ ప్రాణో జాయతే మనస్సర్వేంద్రియాణికా సంవాయుర్జ్యోతిరాప పృథివీ విశ్వస్య ధారిణి నారాయణాత్ బ్రహ్మ జాయతే నారాయణాత్ రుద్రో జాయతే నారాయణాత్ ఇంద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే నారాయణాత్ ద్వాదశాదిత్యా రుద్రా सर्वाणि छन्दागुंसि नारायणादेव संपद्यन्ते नारायणात् प्रवर्तन्ते नारायणे प्रलीयन्ते एतद्दृग्वेन शिरो योधीते अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः शक्रश्च नारायणः यावा पृथिव्यो च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः तद्वितीयो अस्ति कश्चिदु य एवं वेद स विष्णुदेव भवति ओमित्यग्रे व्याहरेतु नम इति पश्चात् नारायणागेत्युपरिष्टात् ओमित्येकाक्षरं नम इति द्वे अक्षरे नारायणागेति पञ्चाक्षराणि यद्वै नारायणस्याष्टाक्षरं पदं यो ह वै नारायणस्याष्टाक्षरं पदमध्येति अनपब्रह्मस्सर्वमायुरेति विन्दते प्राजापत्यमो राजस्पोषङ्गोपत्यं ततो मृतत्वमुष्टते ततो मृतत्वमुष्टते इति य एवं वेद एतत् सामवेदशिरो योधीते प्रत्यगानन्दं ब्रह्मपुरुषं प्रणवस्वरूपम् अकार उकारमकार इति तानेकथा समभरत्तदेतदोमिति यमुक्तामुच्यते योगी जन्म संसारबन्धनात् ॐ नमो नारायणायेति मन्त्रोपासकः वैकुण्ठभुवनलोकं गमिष्यति तदिदं परं पुण्डरीकं विज्ञानघनं तस्मात् तदिदावन्मात्रं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनो सर्वभूतस्थमेकं नारायणं कारणरूपमकार परब्रह्मो एतदथर्वशिरो योधीते प्रातरधीया भोरात्रिकृतं वामन्नाशिकति सायमधीया दिवसकृतं वामन्नाशिकति सायं प्रातःप्रगिञ्जानः पापो अपापो भवति माध्यं निर्मादित्या प्रमुखो धीयानः पञ्चपादकोपादकाश्रमुच्यते सर्ववेदपारायण पुण्यं लभते नारायण सायुज्यमवाप्नोति श्रीमन्नारायण सायुज्यमवाप्नोति य एवं वेद इत्युपनिषदु सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शान्ति शान्ति शान्तिः. काव्याविश्वसमेतते विश्वतस्त्वमृत्यं स्वभावानस्य संगते विक्राम्नाकारं विष्णोरस्मस्य वादिनः सुरभिनौखाकृत्न आजोगुंशदारिषदु शुक्रमसि ज्योतिरसितेजोऽसि देवोपस्थितोत्पनात्मच्छेत्रेण पवित्रेण कथो सूर्यस्य रश्मिभिः मधुवादाराश्रेभ्यक्षन्तवः आक्षी एतत्सर्वोदीः मधुनक्तमदोषितमदमुक्तार्थमूर्गः मधुद्योस्तनं पिता मधुमाण्डवमधुमागोस्तुभ्यः साध्येकावो भक्तिनः स्वादिपविज्ञागितन्मने स्वादिन्द्राय वरुणाय वागिवे बृहस्पतिगे मधुमाङ्गदाभ्यः नमः सत्यनारायणस्वामिने नमः पञ्चामृतस्नानं समर्पयामि. ఈసారి ప్రతిమను పైకి తీయండి. మగవారి ప్రతిమ పైకి తీయండి. ఆడవాళ్ళ చేతిలో నీళ్లు పైకి శుభ్రంగా కడిగేసేయండి. ఒక పాత్ర గిన్నెలు ఇచ్చేమ్మా ఇలా గిన్నె పెట్టేద్దాం. కడిగిన తర్వాత నీళ్ళు ఒకలా పోసేసి తర్వాత తెచ్చేయండి.
ఒకసారి నేను కనిపిస్తాను. ఆహా ఉంచమన్నానమ్మా ఫోన్ వస్తే కలిపెట్టేస్తున్నారు జేబులో పెట్టేస్తున్నారు ఒక క్లాత్ పెట్టి తుడిచి ఇలా కింద పెట్టినా ఇచ్చారు కదా దాంట్లో పెట్టుకుని అందరికీ చెప్తాను అన్నప్పుడు దాంట్లో ఒకసారి భూమి మీద చేయి వేసి పెట్టుకోండి. ఓం భూర్భువనాంతరిక్షం మహిత్వా ఉపస్థితే దేవ్యదేకమన్నారమన్నాద్యాగారతే. మీరు వస్త్రం ఉంది కదా ఏదో ఒకటి, ఆ వస్త్రం మీద చేయి వేయండి. నాని పడుకుంటాడేమో శ్వేత ఛాత్ర ధ్వజ రథపదాకాదిశోభితం దివ్య రథమారూఢం మేరం ప్రదక్షిణీకుర్వాణం కిరీటం సుఖాదీనం పత్ని పుత్రపరివారమేతం గ్రహమండలే ప్రతిష్టమస్మిన్నదినే సూర్యగ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే సమచతురస్రమండలే స్థాపిత ప్రతిమారూపేణ చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రుడికి శ్వేతం అంటే ఇష్టం. అగ్నిర్మూర్ధ అప్సుమే సోమ పరివింద్ర విశ్వాభేదాగ్నించ విశ్వశంభరమాపశ్వభేదేహి చంద్రగ్రహాదిదేవతం ఆవాహయామి స్థాపయామి పూజయామి. గౌరేణ మాగసల్లాం దక్షిణేకపదీపది సాగతిస్పది అష్టాపది నవపది బహుపది రాత్రాక్షరాపరమేభ్యోమున్న చంద్రగ్రహ ప్రతిదేవతం గౌరీం ఆవాహయామి స్థాపయామి పూజయామి. అధిదేవత ప్రత్యేకదేవత రహిత నేను చూడరా బాబు భయం వస్తుంది. ఏదో కప్పుకుంటాం ఉందని ఏం లేదు అక్కడ. చంద్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మళ్ళీ తీసుకోండి. అగ్నిర్మూర్ధేత్యస్య విరూపరుషి అంగారకగ్రహో దేవత త్రిష్టుఛంద యజమానస్య మమ అనుకోండి. అధిదేవత ప్రత్యధిదేవత రహిత అంగారకగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే అంగారకగ్రహారాధనే వినియోగః. ఓం యామ్యేకదా శక్తిధరస్సు లీవరప్రదో యామ్యముఖోద్రిక్తః కుజస్వలంతి విషయస్త్రికోణస్వత్వం భరద్వాజకులే ప్రసూతః రక్తాంబరో రక్తబహు క్రీడీ చతుర్భుజో మేషకమో గదాభుజో ధరాశుత శక్తిధరస్సు సదా మమ స్యాత్ భరతః ప్రశాంతః. ఓం అగ్నిర్మూర్ధాదివక్రగత్పతి పృథివ్యా అయం అపాగం వేదాగం శిలిన్మతి. ఓం భూర్భువస్వః అంగారకగృహే ఆగచ్చ. అంగారకగ్రహం రక్తవర్ణో రక్తగంధో రక్తపుష్పం రక్తమాల్యామృతం రక్తఛద్రధ్వజరథపదాకాదిశోభితం దివ్యరథమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం కిరీటం సుఖాదీనం పత్నే పుత్ర పరివారమేరం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ దిగణే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే స్థాపిత ప్రతిమారూపేణ అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. స్యోనా పృథివీ భవాన్ అక్షరా నివేశని యచ్ఛాన శర్మ సప్రథాః అంగారకగ్రహాధిదేవతం పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. క్షేత్ర శివనాదీకం హృదయనే హృదయామసి గామశ్వం భోజయత్మా. ఈ పక్కన దక్షిణం తన ఉత్తరం ఉత్తర సమాధి గామశ్వం భోజయిత్మాసనా ప్రణాతీదృశే క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. యజమానస్య అధిదేవత ప్రత్యధిదేవత సహిత అంగారకగ్రహదేవత ప్రసాద సిద్ధిరస్తు. ఓం ఉద్బుధ్యస్యేత్కస్య మంత్రస్య పరస్కం వర్షిః బుధగ్రహో దేవత త్రిష్టుఛందః యజమానస్య అధిదేవత ప్రత్యధిదేవత రహిత బుధగ్రహ ప్రసాద సిద్ధ్యర్థే బుధగ్రహారాధనే వినియోగః. ఓం ఉదంముఖో మాగధజో హరికృష్ణాత్తే గోత్ర శరమండలస్థః సాక్షాత్గర్మో రోహితరాగితాత్మ శ్రీశాన భాగే వరదసుపేతః పీతాంబర పీతభక్త్రీకృతభుజో దండధరశ్చ సౌమ్యః చర్మాసిదుత్సోమదస్తమేతస్మహాధిరుడో వరదో బుధశ్చ. ఓం ఉద్బుధ్యస్తాగ్నే ప్రతిరాగుయేనమిష్టాపూర్తే సంశుజేధామకించాపనః కృణ్మజ్జస్తాపతరణ్యవాన్ రాధాకం చేత్పగిరందుమేతం. ఓం భూర్భువస్వః
बुधग्रहे आगच्छा बुधग्रहं श्वेत पीतवर्णं पीतगन्धं पीतपुष्पं पीतमाल्यां प्रधरं पीतच्छत्रध्वज रथपदाकादिशोभं दिव्यरथमारूढं मेनं प्रदक्षिणीकुर्वाणं किरीटिनं सुखादीनं पत्नीपुत्र परिवारसमेतं ग्रहमण्डले प्रविष्टमस्मिन् नदिगणे सूर्यग्रहस्य ईशान्यदिग्भागे बाणाकारमण्डले स्थापित प्रतिमारूपेण अंते बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि इदं विश्वविदक्रमे त्रेधावत देवतं समोढमस्य भागं सुरे बुधग्रहाधिदेवतं महाविष्णुं साङ्गं सागिनं गवाहं श्रीकृष्णेपुत्रपरमार्मेदं बुधग्रहस्य दक्षिणतः महाविष्णुमावाहयामि स्थापयामि पूजयामि చూసుకుంటూ కంగారం లేదు వెనక్కి పెట్టు ఓం सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रमासोमं विश्वा प्रस्पाद्य दशदशाङ्गुलं बुधग्रह प्रत्यधिदेवतो नारायणं साङ्गं सागिनं तवाहनं श्रीकृष्णेपुत्रपरमार्मेदं बुधग्रहस्योत्तरतः नारायणमावाहयामि स्थापयामि पूजयामि यजमानस्य अधिदेवता प्रत्यधिदेवताधिता बुधग्रह प्रसादसिद्धिरस्तु ओम बृहस्पते अधिर्यज्ञस्य मंत्रस्य गुरुत्स्नामदर्शिः बृहस्पतिग्रहो देवता त्रिश्चुच्छन्दः ममानुकोण्ड अधिदेवता प्रतिदेवता सहिता बृहस्पतिग्रह प्रसादसिद्ध्यर्थे बृहस्पतिग्रहाराधने विनियोगः ओम सौम्येश दीर्घे चतुरश्रिपीठे रथेङ्गिरा पूर्वं कृष्णभावः दण्डाक्षमाला जलपात्रधारी सिंहाक्षदेशे व्रतस्वेदः पीता कनकाम्बर कनकवपुत्री चतुर्भुजो देवगुरुः प्रशान्तः तथा दण्डं चकमण्डलं च तथाक्षरोत्रात् भरतोऽस्तु मध्यम् ओम बृहस्पते अग्नितर्योगरः मध्यदेषु यद्येति गच्छम तत्प्रदानस्मात्रं ओम भूर्भुवस्वः बृहस्पतिग्रहे आगच्छा बृहस्पतिग्रहं कनकवर्णं कनकगन्धं कनकपुष्पं कनकमाल्यां रथं कनकच्छत्रध्वज रथपदाकादिशोभितं दिव्यरथमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं किरीटिनं सुखादीनं पत्नीपुत्रपरमार्मेदं ग्रहमण्डले प्रविष्टमस्मिन् सूर्यग्रहस्य उत्तरदिग्भागे दीर्घचतुष्टमण्डले स्थापितप्रतिमारूपेण बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि अंते बृहस्पतिग्रहमावाहयामि स्थापयामि पूजयामि ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्वितीयमृतस्मृत्वा स बुद्ध्निया गुमास्य विष्ठा सदष्टयोनिमसदष्ट विवः बृहस्पतिग्रह अधिदेवतं ब्रह्मानमावाहयामि कलशगिरिग्रिगा पट्टंడి ब्रह्मानमावाहयामि स्थापयामि पूजयामि बृहस्पते अतिगतरिन्द्रमर्तयवाहितं यथाचार्याते अभिवस्तुतस्यादव प्रणीतेन स्वरजन्मन्नापि वासन्तकवे सेज्ञाः बृहस्पतिग्रह प्रत्यधिदेवम् इन्द्रमर्तञ्जमावाहयामि स्थापयामि पूजयामि यजमानस्य अधिदेवता प्रत्यधिदेवता सहिता बृहस्पतिग्रह देवता प्रसाद सिद्धिरस्तु ओम शुक्रन्ते अन्यदित्यस्य मन्दस्य भार्गवर्षिः शुक्रग्रह देवता त्रिश्चुच्छन्दः यजमानस्य अधिदेवता प्रत्यधिदेवता सहिता शुक्रग्रह प्रसाद सिद्ध्यर्थे शुक्रग्रहाराधने विनियोगः ओम प्राच्यां भृगुर्भोरिगिरप्रवेश सभार्गवः पूर्वं कस्मभावः सपञ्चकोणे शतदादिदूढोदिन्दाक्षमाला भरतोमुपात्रः श्वेताम्बर श्वेतवपुक्रीडी चतुर्भुजो दैत्यगुरुः प्रशान्तः तथा दण्डं चकमण्डलं च तथाक्षसूत्रात् भरतोऽस्तु मध्यम् ओम शुक्रन्ते अन्यदित्यस्य अन्यद्विषुरूपेण नीत्योरिवाधि विश्वाहिमायावृत्त ओम भूर्भुवस्वः शुक्रग्रहे आगच्छा शुक्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्यां प्रधरं श्वेतच्छत्रध्वज रथपदाकारशोभितं दिव्यरथमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं किरीटिनं सुखादीनं पत्नीपुत्रपरमार्मेदं ग्रहामण्डले प्रविष्टमस्मिन् सूर्यग्रहस्य प्राक्भागे पञ्चगोलाकारमण्डले स्थापितप्रतिमारूपेण शुक्रग्रहमावाहयामि स्थापयामि कलशकपैन शुक्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि प्राणप्रतिष्ठापन अवले गाबट्टी కలిగినా పర్వాలేదు ప్రాణప్రతిష్ఠాపన కంపొడుతది ఇంద్రాణి మాసనారి శతరత్నే మహాభస్మజ్ఞాః పరంచదజరసామదేవతిః ఇంద్రాణి మావాహయామి స్థాపయామి బృహదామేదనేభ్యః అస్మాకమస్తు కేవలః శుక్రగ్రహ ప్రత్యధిదేవం ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి పూజ అక్కడ ఎలా పెడుతున్నారు అలా పెట్టండి తొందరపడకండి यजमानस्य अधिदेवता प्रत्यधिदेवता सहिता शुक्रग्रह प्रसाद सिद्धिरस्तु ओम शमग्निर्विद्यस्य मन्त्रस्य इलिम्बिड ऋषिः शनैश्चरग्रह देवता पुष्टिच्छन्दः ममानुकोण्ड अधिदेवता प्रत्यधिदेवता सहिता शनैश्चरग्रह प्रसाद सिद्ध्यर्थे शनैश्चरग्रहाराधने विनियोगः ओम चापासनो गृध्रतस्नेन प्रत्यङ्मुखकाशपदः प्रतीच्यां सशूलचापेषु परप्रदष्ट सौराष्ट्रदेशे प्रभविष्ट शूरि नीलद्युतिर्नीलमपुक्रीटे गृध्रश्चितिष्ठापकरोधरुस्मान् चतुर्भुज सूर्य स्वतः प्रसाद सदा मह्यं परमन्दगामि ओम शुक्रन्ते अन्यद्विरत्नते अन्यद्विषुरूपेण नीत्योरिवादि विश्वाहिमाया भद्रादे कुसुमहेरान्द्रस्तु ओम भूर्भुवस्वः शुक्रग्रहे आगच्छा शुक्रग्रहं नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमाल्यां प्रधरं नीलच्छत्रध्वजरथपदाकारशोभितं दिव्यरथमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं किरीटिनं सुखादीनं पत्नीपुत्रपरिवारमेदं ग्रहमण्डले प्रविष्टमस्मिन् अधिगणे सूर्यग्रहस्य पश्चिमदिग्भागे धनुराकारमण्डले अयप्रतिमारूपेण शनैश्चरग्रहमावाहयामि स्थापयामि
पूजयामि यमाग सोमको सिरत यमाग जोदाहविः यमगोह यज्ञोक्षजिज्ञो द्वारङ्कृतः शनीश्चरः अधिदेवतो यममावाहयां स्थापयामि पूजयामि प्रजापतेन त्वदेतान्यो विश्वाजातानि प्रदात भूव यत्कामास्य देवमस्तन्नो स्तवैकस्यामृतयोनिकीनां शनीश्चरग्रह प्रत्यधिदेवतो प्रजापतिमावाहयां स्थापयामि पूजयामि यजमानस्य अधिदेवता प्रत्यधिदेवता रहिता शनीश्चरग्रह देवता प्रसादसिद्धिरस्तु ओम कयानिश्चितस्य वामदेव ऋषिः राहुग्रहो देवता गायत्री यजमानस्य ममानुकोटि अधिदेवता प्रत्यधिदेवता रहिता राहुग्रह प्रसादित्यर्थे राहुग्रहाराधनेन योगः ओम पैथेनसो वर्परदेशदात् शूर्पासनस्महकरस्वभागः यां यान्नो नैऋत्यदिक्रालोवर षोलशतर्मखड्गः नीलाम्बरो नीलमपुक्रीटी करालवक्रः करवालशूली चतुर्भुजः शर्मधरश्चराः सिंहादिरूढो परजोऽस्मयम् ओम कयानक्षत्र आभूदूती सदा प्रदर्शकाः शयास्तिश्चयावृता ओम भूर्भुवस्वः राहुग्रहे हागच्छ राहुग्रहं नीलवर्णं नीलगन्धं नीलपुष्पं नीलमाल्याम्बरं नीलच्छत्रध्वजा रथपदाकारिशोभिधिं दिव्यधर्मारूढं वेरम् अप्रदक्षिणे कुर्वाणं क्रीडनं सुखादीनं रत्नेपुत्रपरिवारवेरं ग्रहमण्डले प्रविष्टवस्तिनगणे सूर्यग्रहस्य नैऋत्यदिग्भागे शूर्पाकारमण्डले स्थापितप्रतिमारूपेण राहुग्रहमावाहयामि स्थापयामि पूजयामि नदी प्रदक्षिणं करितु ఈ రాహు కేతు మాత అప్రదక్షిణం కరితు ఓం ఆయంగో కృష్ణరక్రమేధనం వాదనం పునః పితరం చ ప్రయం సదా గామావాహయామి స్థాపయామి పూజయామి నమో సర్వేభ్యో ఏకే చ పృథివీమో ఏ అంతరిక్షే కే దివ్యేభ్యో సర్వేభ్యో నమః ఈ పక్కన సర్వేభ్యో నమః సర్పానావాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య దేవతా ప్రతిదేవతా సహిత రాహుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఓం కేతుర్మండస్య మధుశ్చంద్ర ఋషి కేతుగణో దేవత గాయత్రీ ఛందః మమానుకోణ అధిదేవత ప్రతిదేవతా రహిత కేతుగణ ప్రసాద సిద్ధ్యర్థే కేతుగణారాధనేన యోగః ఓం ధ్వజాననో దేవగోత్రజోంతర్వేదేషు దేవేషు విచత్వర్ణః యాం యాననో వాగిదిశి ప్రఖడ్గ శర్మాదివేష్టాష్టసుతశ్చకేతు ధూమ్రోద్వివాహర పరదోగతాభ్యాసనస్థో వికృతాననశ్చ కిరీటికే యోగతి ఘోషణాంగ సదాస్మే కేతుగణ ప్రశాంతః ఓం కేతుగణన కేతువేషో మ్రియావేషదే సమశుద్ధరిజాగితాః ఓం భూర్భువస్వః కేతుగణే హాగచ్చ కేతుగణం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యామృతం చిత్రఛత్రధ్వజ రథపదాకాదిశోభితం దివ్యరథసమారూఢం మేరుం అప్రదక్షిణే కుర్వాణం క్రీటం సుఖాదీనం ప్రతిమత్రమండలే ప్రవిష్ణునగరే సూర్యగ్రహస్య वाजव्यदिग्भागे ध्वजाकारमण्डले केतुगणमावाहयामि स्थापयामि पूजयामि ओम ब्रह्मादेवानां देवीकवीनां विप्राणां महिषामुखानां श्रीनागरुद्रानागस्पतिर्वणानागं समकुंत्रमध्ये द्रेतन्नो दाనికి పక్కనండి ब्रह्माणमावाहयामि स्थापयामि पूजयामि सदित्रजत्रं जयन्तमत्मेत्रक्षत्रजत्रतं योधां सुन्दरं प्रियम्बरवीरं बृहन्दन्द्रेन्द्राभिर्गणदेवस्ता చిత్రగుప్తం సాగం సాగం స్వామిని చిత్రగుప్తమావాహయామి స్థాపయామి పూజయామి యజమానస్య అధిదేవతా ప్రతిదేవతా రహిత వేదికణదేవతా ప్రసాద సిద్ధిరస్తు ఓం సుపర్ణోధికృత్మాన్ త్రిపుత్యేశ్వరో గాయత్రం చక్షుస్తమ ఆత్మ సామతే తనూర్వామదేవ్యం బృహద్రసంతరే మక్షో యజ్ఞాయజ్ఞం పుచ్చంతం ఆవిష్యంగా నృత్యాశ్యవ నిజోకోశనామా సుపర్ణోధి గురుత్వార్యువం గక్షుపదా గురుత్సమావాహయామి स्थापयामि पूजयामि ओम संतुष्टं धनमुदयं समागमवस्मभ्यं दत्तामृणचं योभियं ददाना हृदयेषु छत्रवपरादिदास अमल्लगिन्तां संतुष्टं आवाहयामि स्थापयामि पूजयामि धन्वनागा धन्वनादिन्द्रयेम धन्वनातीव्राश्रमोदयेम धनुश्चत्रोरपकां कृणोत धन्वनासर्वा प्रतिशोदयेम धन्वन्तरीमावाहयामि स्थापयामि पूजयामि ओम आयुर्दा अग्नेः विशोदिशानो प्रदेको कृतयो निरेति व्रतं वेत्वामचारिपत्यं वितेव पुत्रमभिरक्षतादिमम् आयुर्देवतामावाहयामि स्थापयामि पूजयामि अला पైన పెట్టండి ओम इंद्रं भविष्यदस्त्रहवामहे जनेभ्यः अस्माकमस्तु केवलः मणि తీసుకోండి इंद्रं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अग्निन्दोत्रं प्रणीमहे होतारं विश्ववेदसं अस्य यज्ञस्य सुकृतम् अग्निं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि यमाग सोमगुं समत यमाग जुहताहविः यमगुंह यज्ञो गच्छति यज्ञदूतो अरङ्कृतः एवं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि एवं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि मोक्षणपरा निरुद्धग्रहणा अवधीत प्रदेशरत्नयादः निरुद्धं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि
इमं मे वृणस्य देहपद्यादि मृगात्मामवस्किरादिके वृणनिक्तालकमावाहयामि स्थापयामि पूजयामि तव वायुप्रतस्पदे तुष्यध्यानादरद्भुता अवां स्यावृणीमहे वायुं निक्तालकमावाहयामि स्थापयामि पूजयामि सोमो धेनको सोमो अर्पन्तमाचिको सोमो वीरं कर्मण्यं ददातु साधुन्यं विदस्यमो सवेगं दृश्यं नञ्जो ददातस्मै कुबेरं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि समीशानं जगदस्तस्पतिं धियं मम प्रेहो मेहविं पूषानो यथा वेदसामसद्वृते रक्षता पाकतद्धस्तये ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि चालनं ईशानं परिसमाप्ति ईशानं दिक्पालकमावाहयामि स्थापयामि पूजयामि अपलं पక్కన పెట్టేసేయండి ఇంకా అప్పుడే పాట కాదు తీసుకోండి ఇంకా పళ్ళలో దేశంలో పూలు తీసారు కదా ఇంకా ఆ పక్కన ఉంటాయి చూడండి పవను ఆ కవర్ ఇస్తే ఇవన్నీ అందులో వేస్తే పడేయాలి అక్కడ ఏమైనా కవర్ ఉంది అక్కడ ఉన్నాయి ఉంది కవర్ ఆక్సిజన్ మాత్రం అడ్డు పెట్టండి అది కూడా అక్కడ కూడా ఇలా ఇచ్చాను వేసేస్తాను ఈసారి పుష్పము దళము ఒకటి తీసుకోండి అన్ని కలిపేసేస్తున్నావా బాక్స్ ఎక్కడ ఉంచురా ఎవరి పళ్ళ పడితే అందులోనే పళ్ళల్లోనే ఉంచు డబ్బులు పుష్పలు వేస్తే అలంకార ప్రియో విజయక ప్రియ శివ సర్పణ ప్రియ గణపతి అర్చన ప్రియ శక్తి అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అంటే శివుడికి అభిషేకం చేస్తే ప్రీతి విష్ణుమూర్తికి ఏమో అలంకారం చేస్తే ప్రీతి గణపతికి తర్పణం చేస్తే ప్రీతి కార్తవీర్యార్జునుడికి దీపం పెడితే ప్రీతి అలాగా అమ్మవారికి కుంకుమార్చన చేస్తే ప్రీతి అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఇష్టమైనటువంటిది ఉంటుంది కాబట్టి ఆ దేవతకి మనం చేసేటువంటి ఉపచారాల్లో ఇష్టమైనటువంటి మనం చేయగలిగితే కనుక బొమ్మను అనుగ్రహిస్తాడు భగవంతుడు కాబట్టి విష్ణుమూర్తి కాబట్టి ఇక్కడ అధిష్టాన దేవత విష్ణుమూర్తికి అలంకార ప్రియంగా మనం ఏం చేసినా అలా చేసినట్టు ఈసారి పుష్పము దళము చేతిలో పట్టుకోండి ఓం అసునీతే పునరస్మాత్ చక్షుఫలదానమహనో దేభోగం ద్యోత్పశ్యేమ సూర్యపుచ్చరం కమలమేమరయా స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానయతే నమాసత్య నారాయణ స్వామినే నమః ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తో అస్తు తదంగధ్యానం ఒకటిను పుష్పం ఒకటి తీసుకోండి ఓం శాంతాకారం భుజగజగనం భస్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగి హృద్యానందం వందే విష్ణుం భవభయానం సర్వలోకీకనాథం ధ్యాయేత్ సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం హరిం నీలవర్ణం శ్రీవత్సవదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాద్యైరభిపూజితం సాంగాయ సుప్రభాతాయ మే ప్రభాసత్యనారాయణ స్వామినే నమో నమః అలా వేసేయండి ధ్యానం సమర్పయామి మరలా పుష్పము దళము ఒకటి తీసుకోండి సహస్ర శీర్ష వృజః సహస్రాక్ష సహస్రవాద్ సుభంగం విశ్వదో వృత్తా అత్యధిష్ఠదశాంగులం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత్నస్రగాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఆవహ జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగి హృద్యానగమ్యం స్వాంగం శక్తిం సర్వాధరం విష్ణుమావాహయామి శ్రీ సాంగాయ సప్రభారతమే ధర్మాత్యనారాయణ స్వామినే నమో నమః ఆవాహయామి మరలా పుష్పము దళము తీసుకోండి ఓం పురుష ఏవేలికం సర్వం యద్భూతం యచ్చ భవ్యం తావతత్వశేషానః యదన్నేనాతిరోహతి తాం ఆపహజాత వేదో లక్ష్మీమపరగామినీం యస్యాం హిరణ్యం విందే లింగామస్మం పురుషానహం కల్పద్రమూలే మణివేది మధ్యే సింహాసనం సర్వమయం విచిత్రం విచిత్రవస్త్రావృతముచ్యత ప్రభో గృహాన లక్ష్మీ ధరణీ సంయుత శ్రీరమాసత్యనారాయణ స్వామినే నమః నవరత్నఖరిత తత్ర సింహాసనం సమర్పయామి. సరే కలశ దగ్గర పెట్టుకోండి. నేను చెప్పినప్పుడు ఆకుతో నీరు చల్లాలి. దగ్గర పెట్టుకోండి. ఏతావానస్య మహిమ ఆదోజ్యాయాగుష్యపూర్జః ఆదోస్య విశ్వభూతాని విపాదస్యామృతం దేవీ అశ్వపూర్వామృతమద్యాం హస్తినాది ప్రమోదినీం శ్రీం దేవీముపర్వయ శ్రీర్మా దేవీ దుషతాం నారాయణ నమస్తేస్తు నరకాం నపతారక ఆద్యం గృహాన దేవేశ మమ సౌఖ్యం వివర్ధ్య రమా సత్యనారాయణ స్వామినే నమః. ఉక్త నీరు చుకుజలండి. పాదయోపాద్యం సమర్పయామి. అలా ఉంచండి. మరలా త్రిపాదోర్భవదే పురుషః ఆదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం చక్రామతు శాసనానశనే అభీ చంద్రాం ప్రభాసాం విశుభాత్మలం తీం శిఖం లోకే దేవదుష్కాం సోత్మతాం
हिरण्य प्राकारा मार्गान मिलन्तीं तत्कां तप्रियन्तीं पद्मे स्थिता मद्मवन्नां तामिह भक्तये श्रीं यक्ता व्यक्त स्वरूपाय हर्षीकपतये नमः मया निवेदितो भक्त्या हर्घ्योऽभ्यं प्रतिगृह्यतां श्रीरमा सत्यनारायण स्वामिने नमः मरला कुचि नीरु चुक्कजलन्ति हस्तयोः अर्घ्यं समर्पयामि तस्मात् विराट जागिता विराजो अधिपूरुषः सदातो अत्यरिष्किता पश्चात् ब्रह्ममथोपरः चन्द्राम्रभासां यशभात्फलन्तीं श्रीं लोके देवदुष्टामदारां तामर्पिणीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे निस्यतां त्वां वृणे मन्दाकिन्यास्तु यद्वारे सर्वपापहरं शुभं तदितं कल्पितं देवं नम्यताम् आचम्यतां विभो श्रीरमा सत्यनारायण स्वामिने नमः मुखे आचमनीयं समर्पयामि यत्पुरुषेण हविषा देवाज्ञमतन्मता वसन्तोऽस्यादिदात्किं ग्रीष्मयुग्मशरद्धभिः పంచామృతం దగ్గర పెట్టుకుని ఒక్కొక్క చుక్క మామిడాకుతోనే మామిడి తీసుకుని ఓం ఆప్యాగస్వసమేత దేవశ్వతస్వమకృష్ణీం భవాభాగస్య సంగతే దధిక్రామణాకాశం విష్ణురస్త శివాదినః సర్వభినామకాకృష్ణ ఆదికం శతారుషతో శుక్రమసిద్ధ్యోతరసి ఏడోసి దేవవస్త్రితోత్పనాత్మక్షత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః मधुभाता अर्वागिते मधुक्षत्रं सिन्धवः माधीन सन्तोषधे मधुनक्ते मधुषति मधुपार्थ विमूर्तः मधुद्यौरस्तन पिता मधुमान् नो वनस्पतिर् मधुमागो सूर्यः माध्येत्यापो भून्तनः स्वातन्त्रमस्किरिव्यागिजन्मने स्वातन्त्रागतहवीतराम्ने स्वातन्त्रमित्राय वन्नायवागिवे गृहास्पदये मधुमाङ्गलाभ्यः पञ्चामृतस्नानं समर्पयामि अनाथनाथ स्नानं पंचामृतेर्देव गृहाण पुरुषोत्तमा अनाथनाथ सर्वज्ञ गीर्वाणा प्रणति प्रिया श्री सत्यनारायण स्वामिनः पंचामृत स्नानं समर्पयामि ఈసారి అదే ఆకు చెవిలో పెట్టుకుని శుద్ధోదక స్నానం చేయించండి ఆ భవిష్యామి యోగ స్నాన పూర్తేత సాధన మహేరణ ఇచక్షతే యోగ శబ్దమోరస సత్య భార్గదేహనః ఉషదీర్ఘ మాత్రః తస్మారంగమామ భోయస్య క్షయా ఇదంతః ఆపో జనక సాధనః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి ఇలాగా మీకు ఇచ్చిన వస్త్రాలు ఎక్కడ పెట్టారు వస్త్రాలు తీసుకోండి ఇవి వస్త్రాలు పసుపుతో ఉన్నాయి కదా అవి వస్త్రాలు ఓం ఉపైతమాందేవ సకీర్తిష్టమని నాసః సప్తాస్యామిన్ ప్రతయాతి సప్తవిధకృతాః దేవాగి దీకుందన్మానః అపద్రన్ పురుషం పురుషం ఉపైతమాందేవ సకీర్తిష్టమని నాసః ప్రాతర్భూతోత్పరాశ్రేయస్మిన్ కీర్తిమర్థం దదాతు మే వేద సూక్త సమాయుక్తే యజ్ఞ సామ సమన్వితే సర్వవర్ణ ప్రదే దేవ వాసకీతే వినిర్మితే శ్రీ రమా సత్యనారాయణ స్వామినే నమః వస్త్రైక్మం సమర్పయామి యజ్ఞోపేతాలు తీసుకోండి तं यज्ञं रहेत प्रोक्षिण्डो प्रसिन्नात्मकृतः तेन देवागिनिन्तासाध्यां विगच्छे क्षत्रिवासामनां ज्येष्ठामलिस्पीर्णासगाम्यहम् अभोजपसमर्थिन्य सर्वानन्दवेकः ब्रह्मविष्णुमहेशानां निर्मितं ब्रह्मसूत्रकं गृहाण भगवान् विष्णोः सर्वेश्च फलतो भवान् रमासत्यनारायण स्वामिने नमः यज्ञोपवेतं समर्पयामि तस्मात् जिज्ञात् सर्वदा संहृतं मृगलाग्निमुषोगस्तागच्छक्रेवादिज्ञानो आरण्यान् ग्राम्याश्च ये गन्धद्वारान्धराधरिषां विद्युत्सां भूतो निस्कुनि गन्धद्वारान्धराधरिषां विद्युत्सां ग्रीशिनीं ईश्वरीं सर्वभूतानां तामिह भक्तये श्रियं श्रीकण्डं चन्दनं दिव्यं गन्धात्म्यं सुमनोहरमिलेपनं स्वरश्चेत्थं कीर्त्यर्थं प्रतिगृह्यतां रमा सत्यनारायण स्वामिने नमः दिव्यश्री चन्दनं समर्पयामि तस्मात् जिज्ञासर्वभूतः तस्सामान्यज्ञरे छन्दाक्षं श्रीज्ञरे तस्मात् योगिनस्तस्मात् विदायिता मनसः काममागो सत्यमशीमहि पशूनागो समनस्किमहि श्रेष्ठगताञ्जसः अक्षत्रवेण्डि रमा सत्यनारायण स्वामिने नमः हिरण्यहार केजोरग्रैवेकं मलिकिङ्कनैः स्वहारं भूतैर्युक्तं गृहाण पुरुषोत्तमा रमा सत्यनारायण स्वामिने नमः आभरणं समर्पयामि तस्मात् श्वादारिन्ता एकेतो विजातः गावो हरिग्निरे तस्मात् जाताः जाभियः गार्धमेन प्रजाभूता विजसंभवकर्तमाशिकिं वातकिं मैकुले मात्रं तत्पमारणीं पुष्पं ग्रहीष्कोण्डि मल्लिकादि सुगन्धीनि माल्यतां दीयते प्रभो गृहाण मया हृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां रमा सत्यनारायण स्वामिने नमः पुष्पै पूजयामि సార్ ఏం చేస్తారంటే ఆ పళ్ళని దగ్గర తీసుకోండి పూలు కలర్ దగ్గర తీసుకోండి చిన్న పూలు తీసుకో పూల కలర్ తీసుకోండి కవర్లు ఎంత శ్రద్ధగా పట్టుకొచ్చింది పవన్ పువ్వుల దగ్గర నుంచి చిన్న పువ్వులు చేయండి అయిపోయిన తర్వాత దళాలు చేయండి సామాన్ ఒకటి చెప్పిన అదే గారు అదే తీసేసారు చెప్పిన సత్యనారాయణ స్వామి ఏదో ఒకటి
చేస్తుండండి. ఓం కేశవాయ నమః మాధవ పూజయామి. ఓం గోవిందాయ నమః గురు పూజయామి. ఓం ఇంద్రాపతయే మహాదేంగే పూజయామి. ఓం అనఘాయ నమః జామిని పూజయామి. ఓం జనార్దనాయ నమః గురు పూజయామి. ఓం విష్ణురస్సరతే నమః గడిం పూజయామి. ఓం క్షిసాగర భవనాయ నమః తం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్రగదా సాంగమాన్య నమః బాహుం పూజయామి. ఓం పూర్వేంద్రాయ నమః కంఠం పూజయామి. ఓం పూర్ణేంద్ర రథవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం కులకమలదంతాయ నమః దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రవక్త్రాయ నమః నాసికాం పూజయామి. ఓం సూర్యదంతాయ నమః నేత్రే పూజయామి. ఓం సహస్రశీర్షే నమః శిరః పూజయామి. శ్రీ రమాసత్యనారాయణ స్వామినే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఒక గురువు వారి నేను టైం చెప్పే లోపల రావాలి. ఓం వశస్కారాయ నమః. ఓం భూతభవ్యమస్త్రభవాయ నమః. ఓం భూతగత్యే నమః. ఓం భూతాత్మజాయ నమః. ఓం భావాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం భూతభావనాయ నమః. ఓం భూతాత్మనే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం ముక్తానాం పరమాత్మనే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం సాక్షినే నమః. ఓం క్షేత్రజ్ఞాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం యోగాయ నమః. ఓం యోగ విధాన నేత్రాయ నమః. వాక్యలే ఇచ్చింది లేదు. రెండు వాక్యలే అక్క అక్క నేనే పెద్ద బాల్ పడి నా వచ్చి నేనే బాస్కెట్ బాల్ ఎలా ఇచ్చేమా వాళ్ళకి ఓం వేదాహమేదం వృషన్మహాంతం ఆదిత్యవర్ణం తదస్తురారే సర్వాణి లోకాని విశుద్ధేదః నామాని విద్వామిమదనుజనాస్తే యస్య ప్రయతః భూర్వాదిగాదాస్యమన్మహం శ్రియపన్నదసజ్జంజస్యేకామస్వరదం జపేదు అందరశేరస్వ సంమంగళాని భవంతు శ్రీరస్వ నిత్యమంగళాని భవంతు రమాత్యారాయణ స్వామి పూర్వక ఆదాయ సర్వ దేవతాభ్యో మహాంగకూరు నీరాజంద్రశియా నీరాజనంతరం ఒక నిమిషం పెట్టండి శుద్ధాజనీయం సమర్పయామి శ్రీమద్ రమారమణ గోవింద 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 గాయత్రి అంతా అయిపోయాక మొదలంటావు రామచంద్రాయ జనకనాథ శ్యామనారాయ రామదాయ మహితమంగళం చారుకుంకుమోరేదండనాలు చర్చితాయ తారకటక శోభితాయ దివ్యమంగళం విరూపానందయేదాయ సంకసితరామిరాయ సుఖమంగళం ఆదర్శం పైకి లేవండి ఒకసారి పూలు పట్టుకోండి లేమ్మా కై వెళ్ళి రేపడి పూజగా పైకి లేచి చూడండి మన పేట వెనక్కి గులాబీ వెళ్ళండి పేట వెనక్కి వెళ్ళండి అక్కడికి మీ పిల్లల్ని పరివారంగా అందరినీ పట్టుకోండి. పేట తప్పకండి కార్తీక్ బాబు అందరికి ఇవ్వనా అందరికీ ఇచ్చేయండి. అలాగా? ఇదిగో అందరికీ ఒక్కొక్క పుష్పం ఇచ్చేయండి అలాగా చేయండి. ఓం ధాతా పురస్తాద్యమదాధార చక్రప్రవిద్వాన్ ప్రతిశస్యదస్రః తమేవం విద్వాన్ అమృతయహమపతి నాన్యపంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వదత్రమాన్ నిత్యం విశ్వనారాయణగోహరం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపదేవతి పతిం విశ్వస్యాత్మేశ్వరకోశాశ్వతకోశమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం నారాయణం నారాయణపరో జ్యోతిరాత్మా నారాయణపరః నారాయణపరం బ్రహ్మతత్వన్నారాయణపరః నారాయణపరో ధ్యానం నారాయణపరః యచ్చ
जगत् सर्वं दृश्यते श्रूयते पव अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविकोशपत्र्यन्तं विश्वशम्भवं पद्मकोशप्रदेकाशकोहृतिकिञ्चाप्यधोमुखम् अथो दृश्यामि तस्यान्नेनाभ्यामुपरितिष्ठति बालमालाकुलं भारे विश्वस्यागतनं महतु सन्ततकोशलाभिस्सम्पत्याकोशलभं तस्यान्ते शशरको सूक्ष्मन्दस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतोमुखः सोऽग्रभज्यभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोर्ध्वमधश्चागीरश्मयस्तस्मिन्नन्तदा सन्तापकितस्वं देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निलिखा अनीयोऽर्थाव्यवस्थितः नेलतागितमध्यस्थात् विद्युल्लेखे भवात्परा नेवाशोकवत्कण्डी पीताभास्वत्यनोपमा तस्याश्रिखागामध्ये परमात्माव्यवस्थितः सब्रह्मसचिवस्सहरिस्तेन्द्रस्तोऽक्षरपरमस्वराट् योपां विश्वं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चन्द्रमा वा अपां विश्वं पुष्पवान् प्रजावान् पशुमान् भवति य एवं वेद योपामागितनं वेद आगितनवान् भवति अग्निर्वा अपामागितनम् आगितनवान् भवति यो अग्नेरागितनं वेद आगितनवान् भवति आपो वा अग्नेरागितनम् आगितनवान् भवति य एवं वेद योपामागितनं वेद आगितनवान् भवति वायुर्वा अपामागितनम् आगितनवान् भवति यो वायोरागितनं वेद आगितनवान् भवति आपो वै वायोरागितनम् आगितनवान् भवति य एवं वेद यो वामागितनं वेद आगितनवान् भवति असौ वेदपन्नवामागितनम् आगितनवान् भवति यो अमश्यतपद आगितनं वेद आगितनवान् भवति आपो वा अमश्यतपद आगितनम् य एवं वेद यो वामागितनं वेद आगितनवान् भवति चन्द्रमा वा अपामागितनम् आगितनवान् भवति यश्चन्द्रमस आगितनं वेद आगितनवान् भवति आपो वै चन्द्रमस आगितनम् आगितनवान् भवति य एवं वेद यो वामागितनं वेद आगितनवान् भवति नक्षत्राणि वा अपामागितनम् आगितनवान् भवति यो नक्षत्राणामागितनं वेद आगितनवान् भवति आपो वै नक्षत्राणामागितनम् आगितनवान् भवति य एवं वेद यो वामागितनं वेद आगितनवान् भवति पर्जन्य यो वा अपामागितनम् आगितनवान् भवति यः पर्जन्यस्यागितनं वेद आगितनवान् भवति आपो वै पर्जन्यस्यागितनम् आगितनवान् भवति य एवं वेद यो वामागितनं वेद आगितनवान् भवति संवत्सरो वा अपामागितनम् आगितनवान् भवति यः संवत्सरस्यागितनं वेद आगितनवान् भवति आपो वै संवत्सरस्यागितनम् आगितनवान् भवति य एवं वेद यो उप्सुनामं प्रतिष्ठितां वेद प्रत्येवतिष्ठति यन्तत् विष्णोर्परमाहुः कादेप्तिः किम्भरागिनम् एको गद्धारगद्देवः रेवतीरोदसी उभे पातात् विष्णोर्परमाहुः अक्षरात् तिरुच्यते त्रिपदाद्धारगद्देवः यद्विष्णोरेकमुत्तमम् आदनुष्वप्रदनुष्व उद्धमादमसन्धमा आदित्ये चन्द्रवर्णानां गर्भमाधेहि यः पुमाद् इतस्यक्तको सूर्यगतं चन्द्रमसेरसंकृति पारातञ्जनयाग्रेग्निं य एकोर्ध उच्यते राजाधिराजाय प्रयदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिषु सम्यग्त्वं वचकारत्वमन्दस्तकोरुत्तस्तं विष्णुत्वं ब्रह्मत्वं प्रजापतिः वन्ददामहाभूतज्योतिरसमृतं ब्रह्मभूतभवस्वरम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो लक्ष्मीं क्षेत्रसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसरस्वते प्रभृतां योगेकदेवाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां कैलोचकुटुम्बिनीं सगतिलां वन्देऽत्यन्तप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मी सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मी सुप्रसन्ना मम सर्वदा पराङ्कुशो वादमभेदमुद्राङ्करेर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेव्यै तस्मै विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अथैदं विष्णवे चरन्निर्भवति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठति श्रोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् यो वेदादौ स्वरप्रोक्तो वेदान्तेन प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परस्य महेश्वरः स्वामिवार जगदीश्वरी सांगाय समर्पयामि समेत समाधिनारायण स्वामिने नमो नमः समर्पयामि అక్కడ కొనవి ఇలా అయిందన్న కొన్ని అక్కడ వేస్తా
ఫోటో దగ్గర వెయ్యి. అలా అక్షతలు పట్టుకోండి వెనక్కి వెళ్ళి కుడి చేతి వైపు సార్ ప్రదక్షిణ చేయండి అక్షతలు పట్టుకోండి జ్ఞానిగాని బాబాని జన్మాన దాని ప్రదర్శించి జ్ఞానిగాని బాబాని జన్మాన దాని ప్రదర్శించి ప్రదక్షిణపదేవదే బాబా బాబా నా మనసునాథమాన్ యాదేవ నమస్కారం భావేన రక్ష జనార్దన శ్రీ రమాదేవి నారాయణ స్వామి ఆత్మప్రక్షామి సాష్టాంగం చేయగలిగితే సాష్టాంగం చేయాలి సాష్టాంగం ప్రసాదం లోపల పెట్టేయండి వదిన. ఇప్పుడే ఉండాలి చేయగలరా చెయ్యరే చేస్తేనే మంచిది అది చేయకపోతే ఇలా ఉంగుని చేయాలి లేకపోతే పూర్తిగా. ఇప్పుడు మీరు మోకాళ్ళ మీద చేయండి. మీరు ఇవాళ ఒక్కరోజేగా మీరు మోకాళ్ళ చేయండి. అదే చెప్పాడు. కూర్చోండి రోజు చెయ్యం కదా. తీసేమన్నారు కూర్చోండి రాజు రాజు అపరాధ సహస్రాన్ని క్రియందే నమస్కారాన్ని సమర్పయామిగా పెట్టి చెప్తాను. నమస్కారం చేసుకుని చెప్పండి. అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం భాగీశం వరదాయకం సగుణంచ గుణాతీతం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనానందం జానకి వల్లభం హరిం ప్రణమామి సదా భక్త్యా నారాయణం అజం పరం విషమే దుర్గే ఘోరే శత్రునాం పరిపీడితే విస్తారయతు సర్వేషు యథా నిష్ట భయేషు చ నామాని ఏతాని సంకీర్త్య ఫలం ఈప్సితం అవాప్నుయాతు సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం నేన తస్మై నమో నమః. హరిణి ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురతస్తవ పురతః తవ తేన మే సఫల అవాప్తిః భవేతు జన్మని ఇది పూర్ణఫలం అంటారు. ఇది పట్టుకుని ఏదైతే మనం కోరిక ప్రార్థన చేసుకుని స్వామి దగ్గర పెట్టుకుని కలంతా స్వీకరిస్తాము ఆ యొక్క కోరిక తప్పకుండా స్వీకరిస్తాను. స్నాన పురాణంలో చెప్పబడింది. అలాగే మీ మనసులో ఉన్న కోరిక ఎవరి వారి ముందుగా పెట్టుకోండి. కుక్కర్లోది ఆల్రెడీ వేయించింది నేర్తే పెట్టేసుకున్నావా? దండం పెట్టి పండు
అత్తయ్య గారు నువ్వు కూడా ఏం చేశారు? ఇదిగో, నువ్వు ముందు అనుకుని అక్కడ పెట్టుకో. అంతా అయ్యాక నీ పట్టు తిన్నారు. అది కలకండా బాగా వాడికి కూడా ఇవ్వాల్సింది. ఏడుపిడు. ఉంది. మాకు ఒకటే లిస్ట్. మాకు ఒకటే లిస్ట్. ఓన్లీ మా వాళ్ళే. ఆడవాళ్ళ చేతిలో నీళ్ళు పోయి మీద అక్షతలు నీళ్ళు విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం జనార్దనాయ పూరితముగా దేవాలయంతే ధ్యానమావాహనాన్ని పురుషోక్త శ్రీలోక్త కల్పోక్త ప్రకారేణ పూజగా భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతార్పణమస్తు. మొదలుపెట్టి ఈసారి ఆ పక్కన కొబ్బరికాయలు ఉంటాయి. ఆ కొబ్బరికాయలు 10 కాయలు ఎలా ఇవ్వండి. చిన్నగా హాత్ పడాలని ఒక మాట వస్తుంది. మధ్యలో కొద్దిగా అట్టే పెట్టండి. చుట్టూరా మాత్రం అవునా దాచేద్దా దాచేద్దాం అనుకుంటున్నాను. అక్షతలు తీసుకోండి. కథ వినేవాళ్ళకి అక్షతలు అందరికీ ఇమ్మంటారు. చెప్పండి. కథ వినేవాళ్ళే మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు అక్షతలు కథ వినేవాళ్ళు ఇవ్వండి. వాళ్ళు అందరికి ఇచ్చేస్తారు. ఎవరు అనుకున్న వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అన్ని తీసుకోమని ఏమంటే కథ వినే ఉద్దేశం ఉన్నవాడు తీసుకోండి అని చెప్పండి. అంటే మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళకి మాటలు బతుకుతారు కదా. కొబ్బరికాయలు ఇవ్వలేదు. ఇటు 5 ఒకటి 5. చుట్టూరా క్లీన్ చేస్తే మీరు నలుగురు కూడా ఒక 20 వర్షాలు కూర్చొని తెప్పించారు. ఇబ్బంది లేదు. మాయా ఒక్క 2 కుర్చీలు పట్టరమ్మా. ఇలా కాదు, ఇక్కడ కాదు, అక్కడికి ఇక్కడికి కాదు. పర్లేదు. అక్కడ శాస్త్రం 2 కుర్చీలు పట్టరమ్మా. అక్కడ కూర్చుంటారు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇన్ని ఎవరు అలా ఇచ్చాము. ఒకటి ఇయ్యి. నువ్వు జాగ్రత్త మాయా. కడుక్కో పడక ఎందుకు వేసావు నీకు? కాదు, ఎవరు కూర్చుంటారు? వదిలి గారా? అక్షత పట్టుకోండి. ఎవరు మాట్లాడకండి. అసగదా ప్రార్థ అందరూ సైలెంట్ ప్లీజ్. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఏకదా నైమిషారణ్యే ఋషయః శౌనకాదయః ప్రపృచ్ఛానందం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వము నైమిషారణ్యమనే అరణ్యముంది. భారతదేశంలో 11 అరణ్యములు ఉన్నాయి. దండక చంపక వింధ్య విష నైమిష కదలిక వదలిక నభశుభదయకార్యాత్ ఏకాదశారణ్యానితే. ఈ యొక్క 11 అరణ్యముల్లోకెల్లా నైమిషారణ్యం అనే అరణ్యము యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోవడానికి సులువుగా ఉండేటువంటి ప్రదేశం. ఈ యొక్క ప్రదేశాన్ని ఎంచుకున్నటువంటి శౌనకాది మహాశివులందరూ కూడా దీర్ఘంగా యాగాది కార్యక్రమాలని కూడా చేస్తూ ఉన్నారు. వీరి
మధ్యలోపే ఉపాగతాః అన్ని లోకములు కూడా సంచారం చేస్తున్నటువంటి యొక్క నారద మహాముని భూలోకం వచ్చాడు. ఇక్కడ భూలోకం వచ్చేటప్పటికి మానవులందరూ కూడా దుర్భరమైనటువంటి కష్టములన్నీ కూడా అనుభవిస్తూ దుఃఖాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. వీరికి కష్టములు ఎట్లు తొలగును అని ఆలోచించుకుంటూ విష్ణులోకం వెళ్ళాడట నారద మహాముని. వెంటనే విష్ణుమూర్తిని చూసి ఇట్లు స్తుతి చేస్తున్నాడు. మనస్సుతో వివరించి చెప్పుటకు గాని వాక్కుతో చెప్పుటకు గాని అతీతమైనటువంటి రూపము గలవాడా అని చెప్పి ఇట్లు ప్రార్థించడం ప్రారంభించాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిర్గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతాకారుడా అంటే అంతటా నిండినటువంటి రూపం గలవాడా. భుజగశయనం భుజగశయనం అంటే ఆయన శేషపాంకమే నిద్రిస్తూ ఉంటాడు కాబట్టి భుజగశయనం అన్నాడు. పద్మనాభం సురేశం ఆ యొక్క నాభియందు కమలం ఉంటుంది. ఆ నాభిలో ఉండేటువంటి కమలం బ్రహ్మదేవుడు ఉంటాడు. పద్మనాభం సురేశం అందుకనే పద్మనాభుడు అని పేరు. సురేశం సురులందరికీ ఈశ్వరుడు అంటే వాడు కాబట్టి సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. విశ్వాకార స్వరూపంలో ఉండేటువంటి మహావిష్ణువు గగన సదృశంలో ఉన్నట్ట మేఘవర్ణం శుభాంగం. మేఘం ఏ రంగులో ఉంటుందో నీలి రంగులో ఆ రంగులో ఉండేటువంటి మహావిష్ణువు దర్శనమిచ్చాడు. మేఘవర్ణం శుభాంగం ఆఖరి ఒక మాట శుభాంగం అన్నాడు. అంటే అన్ని అంగములు కూడా శుభముగా మంచి అంగములతో కూడినటువంటి శరీరం అన్నమాట. లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం. లక్ష్మీ సమేతుండై కమల నయనం అంటే నయనాలు ఎలా ఉన్నాయో కూడా వివరించాడు. కమలాలు ఎటువంటి వికసితమైన రంగులో ఉంటాయో అలాంటి రంగులో ఆ యొక్క నయనాలు కనిపించాయట. పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృద్యానగమ్యం. యోగులందరికీ ధ్యానగమ్యుడు ఆయన. వాళ్ళందరూ కూడా ధ్యానం చేసే ఆయన కోసమే. యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నీకు నా యొక్క నమస్కారములు. భవభయహరం భవభయాలని తొలగించేటువంటి నీకు నా యొక్క నమస్కారములు. సర్వలోకైకనాథం సర్వలోకాలకి నిజే నాథుడు అని చెప్పి ప్రార్థన చేశాడు. వెంటనే విష్ణుమూర్తి యోగమాయలోంచి బయటకు వచ్చాడు. అయ్యా మీరు వచ్చినటువంటి పని ఏమిటి? ఈ యొక్క కోరిక ఏమిటో చెప్పండి, తప్పకుండా తీరుస్తాను అన్నాడు. వెంటనే నారద మహాముని ఇట్లు చెప్పాడు. అయ్యా నేను మార్గమధ్య దేశంలో భూలోకం వెళ్ళి వస్తూ ఉన్నాను. భూలోకంలో మానవులు దుర్భరమైన కష్టములని కూడా అనుభవిస్తున్నారు. వారు ఆ కష్టములు తొలగి సుఖముగా ఉండేటువంటి మార్గం ఏదైనా ఉపదేశించండి అని ప్రార్థించాడు. వెంటనే విష్ణుమూర్తి చాలా ఆనందించి నువ్వు లోక హితార్థములకే చక్కని విషయం అడిగితే ఇందులో ఒక వ్రతము కలదు. అదిగే సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన మానవుడు ఇహమందు పరమందు కూడా సర్వ సౌఖ్యములు కూడా పొందుతారయ్యా అన్నారు. ఈ మాటలు విన్నటువంటి నారద మహాముని చాలా ఆనందించాడు. అయ్యా ఈ వ్రతం చేసే విధానం ఏమిటో చెప్పమని ప్రార్థించగా వెంటనే విష్ణుమూర్తి ఇట్లు చెప్తున్నాడు. ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేసే మానవుడు ప్రాతకాలమే నిద్ర లేచి స్నాన సంధ్యావనాల్ని కూడా నెరవేర్చుకుని శుచిగా నిశ్చల భక్తితో దేవాదేవా సత్యనారాయణ ప్రభు నీ అనుగ్రహం పొందుటకై ఈ దినమ నీ సత్యనారాయణ వ్రతం చేస్తున్నాన్న మనసులో సంకల్పం చేసుకున్న వారి మధ్యాహ్న కాలం కూడా కర్మానుష్ఠానాలు నెరవేర్చుకుని రాత్రి ప్రారంభ కాలమున ఇంటికి ఈశాన్య భాగమున నలుపలుకగా కూడా శుభ్రంగా అలికి దానిపైన వరిపిండి మొదలు చూర్ణంతో ముగ్గులు పెట్టి దానిపైన ఒక నూతన వస్త్రము పరిచి దానిపైన 5 చేతుల బియ్యం పోసి దానిపైన ఒక కలశం ఏర్పరిచి ఆ కలశం మీద సత్యనారాయణ ప్రతిమని ఏర్పరిచి ఆ సత్యనారాయణ ప్రతిమకి పంచామృతాలతో అభిషేకం గావించి స్వామివారికి పురుషసూక్త శ్రీసూక్త కల్పోక్త ప్రకారంగా షోడశ ఉపచారములు పూజలను కూడా సమకూర్చాలి. ఇట్లు మధ్యలోకంలో ఎవరైతే సత్యనారాయణ స్వామి వారిని పూజిస్తారో వారు ఇహమందు పరమందు కూడా సర్వ సౌఖ్యములు కూడా అందిస్తారు అన్నారు. వెంటనే నారదుల వారి అడుగుతున్నారు. అయ్యా ఈ యొక్క వ్రతము ఏ మాసము చేస్తే మంచిది, ఏ యొక్క తిథి యందు చేస్తే ఈ యొక్క వ్రతానికి విశేషమైనటువంటి ఫలితము అని చెప్పారు. వెంటనే ఈ యొక్క వ్రతము మాఘ మాసం ఉంది కానీ కార్తీక మాసం ఉంది కానీ శుభదినం ఉంది కానీ చేయవచ్చు. కష్టములు సంభవించినప్పుడు దరిద్రముతో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క వ్రతం చేయడం చాలా మంచిది. ఏదైనా వివాదం కలిగినప్పుడు ఈ యొక్క వ్రతం చేసినట్లయితే అట్టి వివాదం తప్పక చేయగలుగుతుంది అని చెప్పారు. అలాగే ఈ యొక్క వ్రతము పౌర్ణమి తిథి యందు ఏకాదశి తిథి యందు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి అన్నారు. ఈ మాటలు విన్నటువంటి నారద మహాముని చాలా ఆనందించి ఇది మధ్యలోకంలో ఉండేటువంటి జనులందరికీ కూడా చెప్పి వారి చేత ఇది అనుష్ఠింపజేస్తాను అని చెప్పి సంకల్పం చేసిన వాడి విష్ణుమూర్తికి సలహా చేయకొని ఈ యొక్క విషయాలంతటినీ కూడా సూతుల వారికి చెప్పగా సూతుల వారు సౌనకార మహర్షులందరికీ కూడా ప్రథమోధ్యాయంలో చెప్పిన వారై ఉన్నారు. ఇది ప్రథమోధ్యాయ సమాప్త. గోవిందా ఒక దాంట్లో
ఒక ఆకులో ఆకులో వేసుకుంటే వేసుకోవాలి. మళ్ళీ మీకు అక్షరం వేసుకోండి. కొబ్బరికాయ ఇచ్చేది చెరువు కొబ్బరికాయ. అటు వైపు అటు వైపు ఉన్నాయి, మీరు ఇటువైపు పెట్టుకోండి. ఇటువైపు ఇలా పెట్టాను. ఇదిగో మళ్ళీ అక్షంత. పైన ఆకు వేసుకుని దాంట్లో వేసేసుకోండి. ఇద్దరు దాంట్లో కొంచెం వేసుకోండి. కొంచెం తీసుకోండి. అది కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ. కొట్టేమంటావా? కొట్టండి. దండపరంగా అదే అయిపోగానే గోవిందాలు కానీ కొట్టేయడం. దండపరంగా పక్కన పెట్టుకోవడం. ఎట్లా ఒకసారి చెప్పండి. ఏ కదకండి అదే కొట్టేయండి. ఒకసారి పట్టిస్తారా? అన్నీ కొట్టేస్తాం. అవునా? కథకి ఒకసారి కొబ్బరికాయ పక్కన పెట్టేసి అన్నీ అయిన తర్వాత లేకపోతే అందరూ వెళ్ళి వచ్చేసరికి అలాగే నడుస్తుంది. కరెక్ట్ గా మొత్తం రోజుకో వ్రతం అవుతుంది. నిజమే. మండపంలో పెట్టానా? ఒక పల్లెం ఖాళీ పల్లెం ఖాళీ చేశారు కదా, ఆ పల్లెలో పెట్టుకోండి. ప్రభాస్ అవన్నీ ఖాళీ పడి ఉంటాయి. ఇచ్చాను ఇచ్చాను. ఏంటమ్మా? అది ఇద్దరు ఒక గంట బ్రెస్లెట్ ఉందమ్మా? వాళ్ళకి పెట్టుకోవడం తెలుసు. ఇంకో పళ్ళెం ఇవ్వాలా? ఇదిగో ఇద్దరు ఇవ్వచ్చు. గణేష్ రాసుకో. ఇదిగో లావణ్య మీ నాన్నకి అక్కర్లేదు ఇక్కడ ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. సరే. అలా పెట్టుకోండి. కిరీట్ పెడతారా? మళ్ళా అక్షరాలు తీసుకోండి. నీకు కొట్టి కాయ పెట్టినా ఇచ్చాను ఇచ్చాను. అయితే ఇచ్చేయమ్మా. అయ్యా అక్షరాలు పెట్టుకోండి. మధ్యలో గ్యాప్ ఇచ్చిన కొబ్బరికాయ కొట్టడానికి మాట్లాడుకోవడం కాదు. అసగదా ప్రారంభ ద్వితీయోధ్యాయ. మరలా ఈ యొక్క మునిశ్రేష్ఠులందరూ కూడా ఇట్లు అడుగుతున్నారు, అయ్యా ఈ యొక్క వ్రతం ఎవరి పరిచయం చేయబడింది, అదెందుకు కూడా సవిస్తరముగా తనతోని ప్రార్థిస్తున్నామని చెప్పి ప్రార్థన చేశారు. వెంటనే సూతుల వారికి చెప్పారు, అయ్యా పూర్వము కాశీ నగరమున ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అన్నవస్త్రం లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ యాచన చేస్తూ ఉండేవాడు. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం ధరించిన వాడి ఆ వేద బ్రాహ్మడికి ఎదురుగా పోయి, అయ్యా బ్రాహ్మణోత్తమ, నీవు వేదములు చదువుకున్న వలె కనిపిస్తున్నావు, ఇట్టి దరిద్రం ఎందుకు అనుభవిస్తున్నావు అని ప్రశ్న వేశాడు. వెంటనే అయ్యా పూర్వజన్మ సుకృతంచే ఈ యొక్క దారిద్రాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాను, ఈ యొక్క దారిద్ర్యం పోయి సుఖశాంతులతో ఉండేటువంటి వ్రతం గాని పూజ గాని అనుష్ఠించండి అని చెప్పి ప్రార్థన చేశాడు. దయామయుడైనటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారు, అయ్యా శ్రీహరి సత్యనారాయణ అవతారమై ఉన్నారు, ఆ సత్యనారాయణ వ్రతం ఆచరించు, నీ దారిద్ర్యం కూడా తొలగుతుంది అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఆ యొక్క వ్రతం చేసే విధానాన్ని కూడా తెలుసుకున్న వారి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికక్కడే అంతర్ధానం అయ్యాడు. వెంటనే యొక్క బ్రాహ్మణోత్తరుడు చాలా ఆనందించిన వారి ఇంటికి వచ్చి తన భార్యకు జరిగిందంతా కూడా చెప్పి రేపే సత్యనారాయణ వ్రతం చేద్దామని మనసులో సంకల్పం చేసుకున్నాడు. ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాక ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమే బ్రాహ్మీ ముహూర్తం స్నాన సంధ్యావనాలని కూడా నెరవేర్చుకుని ఈ రోజు తప్పక సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చెయ్యాలి అని మనసులో సంకల్పించుకున్న వాడి మరలా యాచన నిమిత్తమై బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజు విశేషమైనటువంటి ద్రవ్య దానాలని కూడా కలిగాయి. దాంతో కూడా వ్రతమహత్యమే అని తెలుసుకున్న వాడి ఆ యొక్క వ్రతం చేసే సామాగ్రి అంతా కూడా తెచ్చుకుని భక్తి శ్రద్ధలతో సత్యదేవుడి యొక్క వ్రతాన్ని ఎవరైతే ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన విధంగా ఈ యొక్క వ్రతాన్నంతా కూడా పూర్తి చేశాడు. ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు ఆ యొక్క వ్రత ప్రభావం వల్ల పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనధాన్యాలన్నీ కూడా కలిగి సుఖంగా జీవితాలను కూడా వెడదీస్తూ ఉన్నాడు. ఈ యొక్క బ్రాహ్మణోత్తరుడు విడవకుండా ఈ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని తీక్షణంగా చేస్తూనే ఉంటున్నాడు. ఒకనాడు ఈ యొక్క బ్రాహ్మణోత్తరుడు భక్తి శ్రద్ధలతో ఇట్లు వ్రతం చేయుచుండగా కట్టెలమ్ము అనే ఒక జీవుడు ఆకలి దెప్పలు వేసిన వాడి బ్రాహ్మణ గ్రహమున దాహము తీసుకుని వెళదామని చెప్పి నిశ్చయించుకున్న వాడి పుల్లల కావిడి వీధిలో ఉంచి లోపలికి వచ్చేటప్పటికి బ్రాహ్మణోత్తముడు భక్తి శ్రద్ధలతో సత్యదేవుడి యొక్క వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నాడు. ఆ యొక్క వ్రతాన్ని ఉల్లంఘన చేయకూడదని అటు దూరంగా ఉండి ఆ యొక్క వ్రతాన్ని కూడా తిలకించిన వాడి పిదప వ్రతం పూర్తయిన వెంటనే ఆ యొక్క బ్రాహ్మణోత్తరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు చేయుచున్నటువంటి పూజ ఏమిటి, మీరు మొన్నటి వరకు కూడా యాచన నిమిత్తం తిరుగుతూ బయలుదేరుతూ ఉండేవారు కదా, ఇట్టి సిద్ధంలో ఎట్లు కలిగితేవయ్యా అని ప్రశ్న వేశారు. అయ్యా నేను సత్యదేవుడి యొక్క వ్రతాన్ని అనుష్ఠిస్తున్నాను, అందుకనే ఇట్టి సౌఖ్యములు నాకు కలిగాయి అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి కాష్టకాలు కూడా అడుగుతున్నాడు, అయ్యా మేము కూడా ఈ యొక్క వ్రతం చెయ్యవచ్చునా, లేకపోతే బ్రాహ్మణ మాత్రమే చెయ్యాలా అని. వెంటనే అతడు చెబుతున్నాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రుడు అన్ని వర్ణముల వారు కూడా ఈ యొక్క వ్రతాన్ని అనుష్ఠించవచ్చును అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి కాష్టకారు చాలా ఆనందించి ప్రసాదం సేకరించి తీర్థం పుచ్చుకుని వెంటనే ఈ యొక్క వ్రతం చేయాలని సంకల్పించుకున్న వాడి మళ్ళా పుల్లలు కావడం నెత్తిమే పెట్టి ఇంటికి పోయాడు. తన భార్యకంతా కూడా జరిగిందంతా కూడా చెప్పాడు. రేపే సత్యనారాయణ వ్రతాన్ని అనుష్ఠించాలి అనుకున్నాడు. మరునాడు ప్రాతకాలమే లేచాడు. పుల్లలు కావడం నెత్తిమే ఉంచుకున్నాడు.
ఈ రోజు ఈ పొలాలు అమ్మిన ఎంత ధనం వస్తుందో ఆ ధనమంతా కూడా వ్రతానికి వెచ్చిస్తానని సంకల్పం చేసుకున్నాడు. ఆ పొలాలను నెత్తిమే పెట్టుకుని అమ్మడానికి వెళ్ళేటప్పటికి ఎవరు కూడా ఈ యొక్క పొలంలో ఉండటం లేదు. అయ్యో ఈ వ్రతం చేస్తానన్నానే వ్రతాన్ని ఉల్లంఘించిన వాడిని అవుతానా అని చెప్పి దిగులు చెందుతూ ఒక చెట్టు కింద కూర్చుని నారాయణ స్మరణ చేస్తున్నాడు. వెంటనే భక్తుల బాధలు చూడలేని ఆ యొక్క మహావిష్ణువు ఈ యొక్క కట్టెలన్నీ కూడా గంధర్వ చెక్కలుగా మారేలా వరం ప్రసాదించాడు. అటువైపుగా వెళుతున్నటువంటి షావుకారులు విశేషమైనటువంటి ధనాన్ని ఇచ్చి ఈ యొక్క పొలాలని కూడా కొనుక్కున్నారు. చాలా ఆనందించిన వారి ఇంటికి వచ్చి ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఉపదేశించిన బ్రాహ్మణోత్తమ ఉన్నాడో అతన్ని పిలిచి వచ్చి యథాశాస్త్రీయంగా ఈ యొక్క వ్రతాన్ని చేశాడు ఈ యొక్క కాష్టకాది. ఆ యొక్క వ్రత ప్రభావం వల్ల అతని దారిద్ర్యమంతా కూడా తొలగిపోయిన వారి సుఖశాంతులతో పుత్రపుత్రాభివృద్ధి కలిగి జీవితమంతా కూడా సుఖముగా వెళ్ళదీశాడు యొక్క కాష్టకాది. పై చెప్పిన విధంగా ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారు ఇహమందు పరమందు కూడా సర్వసౌఖ్యములు కూడా పొందుతారయ్యా అని చెప్పి సూతుల వారి ద్వితీయాధ్యాయంలో చెప్పిన వారు ఉన్నారు. ద్వితీయోధ్యాయ సమాప్త. గోవింద 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 గోవింద. కొబ్బరికాయ కొట్టండి. ఎందుకు అందుకని ఉన్నాయి బాగుంది పాట. ఏ రాగం? గోవింద గోవింద. ఇంకా వాడికి దేవుడు కూడా కనపడిందంటే ఇంకా రాగం వచ్చేస్తుంది నాకు. ఏ రాగం అనేది? నీకు తెలుసా? అది కూడా ఎలా పెట్టారా? నీరు పడతాడు. ఇది అలా ఇచ్చేస్తుంది. కొట్టుకున్నాను ఈ గిన్నె అలా ఇచ్చేయండి. ఇది కొంచెం ముదర బాగా ముదరగా ఉంది. అది ఆ కాయ అదేగో ఆ కాయ తీసుకోండి. మొదలకాయ వెళ్తుంది ఆ కాయ తీసుకోండి. ఇది ఎలా ఇచ్చి కడిగేసి అది చూస్తే తెలుస్తుంది బాగా ముదరగా. మా మరదల్లా పెంచి ఎరా రవి, మా మరదల్లా పెంచి అలా అక్షరాలు పట్టుకోండి. తృతీయోధ్యాయః. మరలా సూతుల వారు ఇట్లు చెప్తున్నారు. పూర్వము ఉరుఖాముకుడనే మహారాజు ఉండేవాడు. ఇంద్రియములన్నీ కూడా జయించిన వాడు సత్యవాది. ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నాడు. అటువైపుగా వెళుతున్నటువంటి సాధువు అనే పేరు గల ఒక వైశ్యుడు అనంతమైనటువంటి మణిమాణిక్యాలు వ్యాపారం చేస్తూ దూరం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏదో తిరణాలు జరుగుతుందని నిశ్చయించుకున్న వారి ఆ యొక్క పడవను నగర వేసి రాజవద్దకు వెళ్ళారు. రాజుగారు మంచి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. అక్కడే ఉండి పూజ పూర్తనంతరము ఆ యొక్క రాజుగారి వద్దకు వెళ్ళి ఇట్లా అడుగుతున్నారు. పోయి రాజా, మీరు ఎందుకు ఇచ్చి పూజలు పురస్కారాలు చేస్తూ ఉన్నారు? మీకు ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ సిరికి కానీ సంపదకి కానీ లోటు ఉంటుందా అని చెప్పి అడిగారు. వెంటనే రాజుగారు ఇట్లా చెప్తున్నారు. అయ్యా, అపుత్రస్య గతం నాస్తి. నాకు అన్నీ ఉన్నప్పటికీ కూడా పుత్ర సంతానం లేదు. పుత్ర సంతానం కొరకై నేను ఈ యొక్క సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉన్నాను అన్నారు. ఈ మాటలు విన్నటువంటి షావుకారు కూడా జ్ఞానోదయమైంది. అయ్యా, నాకు కూడా సంతానం లేదు. నేను కూడా ఈ యొక్క వ్రతం చేసి సత్యదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతాను అని చెప్పి సత్యవాక్యములు పలికిన వాడి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం స్వీకరించిన వాడి అక్కడే కొంతకాలం వ్యాపారం చేసి మరలా తన గ్రామమైనటువంటి రత్నపురం చేరుకున్నాడు. తన భార్య వించుండగా మనకి సంతానం కలిగినట్లయితే సత్యదేవుడి యొక్క వ్రతం చేద్దామని చెప్పి భగవంతుడికే పరీక్షించాడు ఈ యొక్క షావుకారు. కొంతకాలానికి భగవంతుడి దయ వలన ఈ యొక్క లీలావతి గర్భవతి అయి 10వ మాసంన ఒక కుమార్తె కలిగింది. ఆ యొక్క కుమార్తెకి కళావతి అని నామకరణం చేశారు. ఆ యొక్క కళావతి శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్తమానుచున్నది. వెంటనే ఈ యొక్క లీలావతిని భర్తను చూసి, నాథ మనకి సంతానం కలిగినట్లయితే సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేస్తా అన్నావు కదా, మనకి సంతానం కలిగింది కనుక సత్యనారాయణ వ్రతం ఆచరింపు అని చెప్పింది. వెంటనే ఈ యొక్క షావుకారు అమ్మాయి వివాహ కాలంలో అయితే బంధువులు సభ్యులు అందరూ కూడా విశేషంగా తరలి వస్తారు కనుక వారిని
అప్పుడు ఈ యొక్క వ్రతం చేద్దామని చెప్పి అప్పటికి సావధానం వచ్చి వ్యాపారం నిమిత్తమై బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ యొక్క షావుకారు. కొంతకాలం వ్యాపారం చేసుకుని మరలా ఇంటికి వచ్చేటప్పటికి తన కుమార్తెకు 8వ ఏట వచ్చింది. అష్టావధామయ్య పూర్వం 8వ ఏట వచ్చేటప్పటికి అమ్మాయికి వివాహం చేసి పంపించేవారు కనుక అమ్మాయికి వివాహం చేద్దామని చెప్పి నిశ్చయించుకున్న వాడి ఓ దూతను పిలిచాడు. నీవు అన్ని నగరంలో కూడా తిరిగి ఆ కుమార్తెకు నాకు కూడా తగినటువంటి వరుణ్ణి ఒకరిని వెతుకురా అని చెప్పి ఆజ్ఞాపన చేశాడు. ఈ దూత అన్ని నగరంలో కూడా తిరిగి కాంచన నగరం నగరానికి చేరుకున్నాడు. ఆ నగరంలో ఒక యోగ్యుడైనటువంటి ఒక వైశ్య కుమారుని వెతికాడు. ఇద్దరు అన్ని రకములుగా కూడా షావుకారుకి పొరదూపురాలని నిశ్చయించుకున్న వాడి వెంటనే తీసుకువచ్చాడు. షావుకారుని పిలిచి, అయ్యా మీ యొక్క అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికాను, మీరు పరీక్షించి మీరు వివాహం చేసినట్లయితే చేసుకోండి అని చెప్పేటప్పటికి ఈ యొక్క షావుకారు అన్ని విధములుగా కూడా పరీక్షించారు. వెంటనే ఈ యొక్క షావుకారు చాలా నచ్చిన వాడి తన కుమార్తెకు ఇచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు ఈ యొక్క షావుకారు. ఆ మాటలో ఉండి ఈ యొక్క షావుకారు లీలావతి అందరూ కూడా ఈ యొక్క వ్రత విషయాన్ని మర్చిపోయారు. ఆ సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం వచ్చింది. వీరికి దారుణమైన కఠిన దుఃఖములు సంభవించుగాక అని శాపం చేశారు. కాబట్టి మనం ఒకసారి బయటికి తీసుకెళ్ళాలి. దుఃఖములు సంభవించుగాక అని శాపం వేశారు. వెంటనే ఈ యొక్క షావుకారులు కూడా కొంతకాలం ఈ యొక్క గ్రామంలో నివాసం ఉన్నవారి వ్యాపార నిమిత్తమై బయలుదేరి వెళ్దామని చెప్పి నిశ్చయించుకున్న వారి షావుకారులు కూడా వ్యాపార నిమిత్తము చంద్రకేతు మహారాజు పరిపాలించుకున్న రాజ్యానికి వ్యాపార నిమిత్తమై బయలుదేరి వెళ్ళారు. అక్కడ ఈ యొక్క షావుకారులు కూడా వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సత్యదేవుడి యొక్క శాపం వలన ఆ యొక్క రాజ్యంలో కొందరు మాయా దొంగలు ప్రవేశించారు. ధనాగారంలో ధనసంచరుని కూడా మూటలు కట్టుకుని తీసుకువెళ్తూ ఉన్నారు. ఇద్దరు ఈ లోపల ఈ యొక్క రాజభటులు వెంబడించి ఈ యొక్క షావుకారు అల్లుళ్ళు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ వచ్చేటప్పటికి ఈ యొక్క మాయాదొంగ అక్కడ వచ్చి ఈ యొక్క అక్కడ పెట్టి అక్కడెక్కడే అంతర్ధానం అయ్యారు. ఏమిటి అని చెప్పి చూసేటప్పటికి ఈ యొక్క రాజభటులు మళ్ళీ వచ్చి చూసేటప్పటికి ఈ యొక్క షావుకారు అల్లుడు కూడా నిద్రిస్తూ ఉన్నారు. ఇదే దొంగలు కాబోలు దొంగలించి ఇక్కడ నిద్రిస్తూ ఉన్నారని చెప్పి వారికి చేతికి సంఖ్యలు వేసి రాజవతికి తీసుకువెళ్లారు. అయ్యా రాజా ధనాగారంలో దొంగలు పడ్డారు, వారిని ఇక్కడికి తీసుకువస్తే అని చెప్పేటప్పటికి ఇప్పుడు అర్ధరాత్రి కాబట్టి సభ చేయకూడదు, రేపు ఉదయాన్నే వీరిని విచారిద్దామని చెప్పి అప్పటి వరకు కూడా చెరసాల రెండు బంధించండి అని చెప్పి ఆజ్ఞాపన చేశారు. వీరిని చెరసాలలో బంధించారు. ఆ సత్యదేవుడి యొక్క మాయ వలన వీరికి మాటలు కూడా రావటం లేదు. అలాగే ఆ సత్యదేవుడి యొక్క మాయ వలన ఆ యొక్క కళావతి లీలావతి ఉంటున్నటువంటి గృహంలో చోరీలు దూరి మొత్తం అంతా కూడా దొంగలను చేసి ఉన్నారు. తిరుటకు తిండి అయినా లేక ప్రతి ఇల్లు కూడా చెరువుతూ యాత్ర నిమిత్తమై వెళ్లి బతుకుతూ జీవిస్తూ ఉన్నారు కళావతి లీలావతి. ఒకనాడు ఈ యొక్క కళావతి భక్తి శ్రద్ధలతో ఒక బ్రాహ్మణి ఇంటికి యాచన నిమిత్తమై బయలుదేరి వెళ్ళింది. ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ రోజు వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి అర్ధరాత్రి వరకు ఉన్నట్లయితే ఇక్కడ ప్రసాదం ఇచ్చి పంపిస్తామని చెప్పేటప్పటికి అక్కడే ఉండిపోయి ఆ స్వామికి కావాల్సినటువంటి పూజా ద్రవ్యాలని కూడా సమకూర్చి అడవిలోంచి పూలు పళ్ళు అన్ని కూడా సేకరించుకుని వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ యొక్క వ్రతాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది కళావతి. ప్రదోషకాల వేళ అయింది. లీలావతి ఇంకా అమ్మాయి రాలేదేంటి అని చెప్పి నిశ్చయించుకున్నది. ఊరి చివరినటువంటి చెట్టు కింద కూర్చుని దుఃఖిస్తూ ఉంది. ఈ యొక్క కళావతి పూజ పూర్తయిన వెంటనే ప్రసాదం స్వీకరించి ఆలస్యంగా ఇంటికి వస్తోంది. వెంటనే ఈ యొక్క కళావతిని చూసినటువంటి లీలావతి, అమ్మాయి ఇంత అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ తిరుగుతున్నావమ్మా, యుక్త వయసులో ఉండటం వల్ల నువ్వు ఇటు తిరగడం మంచిది కాదు అని చెప్పేటప్పటికి, అమ్మ ఒక బ్రాహ్మణ గృహమున సత్యదేవుడి యొక్క వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు, ఆ వ్రతం తిలకించి వచ్చాను, అదే ఆలస్యానికి కారణం అని చెప్పేటప్పటికి వెంటనే లీలావతికి జ్ఞప్తి వచ్చింది. అమ్మా మీ నాన్నగారు సంతానం కలిగితే ఈ యొక్క వ్రతాన్ని చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ యొక్క వ్రతాన్ని ఉల్లంఘన చేసినాను కనుక ఇప్పుడు మనకి ఇంటి దుఃఖములన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం సత్యదేవుడి యొక్క వ్రతం చెయ్యాలని చెప్పి యొక్క కళావతి లీలావతి ఇద్దరు కూడా నిశ్చయించుకున్న వారి చేతికి కంకణం కట్టుకున్న వారి ఒక మర్రి చెట్టు కిందకి పోయి భక్తియే ప్రధానంగా యొక్క సత్యనారాయణ వ్రతాన్ని అనుష్ఠించారు యొక్క కళావతి లీలావతి. సత్యనారాయణ స్వామి వారి సంతుష్టుడయ్యారు. వెంటనే చంద్రకేతు మహారాజు స్వప్నంలో సాక్షాత్కరించాడు. అయ్యా నీ కారాగృహం బంధించిన వారు నిరపరాధు, ప్రాతకాలమే వారిని విడిచిపెట్టు, లేకపోతే నిన్ను నీ రాజుగారిని కూడా సర్వనాశనం చేస్తాను అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి రాజుగారికి మెలకు వచ్చి చూసేటప్పటికి చుట్టూ కూడా చీకటిగా ఉంది. స్వప్నమాన్ని నిశ్చయించుకున్న వాడి కాళ్ళు కట్టుకుని వచ్చి మరలా నిద్రించాడు. ప్రాతకాలమే లేచాడు. మంత్రులని పురోహితుని పిలిచి పెద్ద సభ చేశాడు. మనకి రాత్రి వచ్చినటువంటి కళని సభాసదందరికీ కూడా చెప్పారు. వారందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క షావుకారిని ఎల్లుండి కూడా విడిచిపెట్టినట్లయితే మనకి మన రాజుగారికి కూడా చాలా మంచిదయ్యా, లేకపోతే దుఃఖం తెచ్చుకున్న వారు ఉంటామని చెప్పేటప్పటికి రాజు భటులను పిలిచి వెంటనే ఆ యొక్క చెరసాల్లో ఉన్నటువంటి షావుకారుని అల్లుడిని కూడా ఇక్కడికి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపన చేశాడు. ఈ యొక్క షావుకారుని అల్లుడిని కూడా ఈ యొక్క రాజమందిరంలోకి తీసుకొస్తూ ఉన్నారు. వెంటనే ఈ యొక్క షావుకారు అల్లుడు కూడా దుఃఖిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి శిక్ష విధిస్తారేమో, మరణ శిక్ష కానీ విధించినట్లయితే మనం ఇంటికి సమాచారం కూడా అందించలేని పరిస్థితుల్లో ఉన్నామే, మనం వస్తామనే రాకతో మన యొక్క కుమార్తె
భార్య జీవితకాలం నుంచి కూడా క్షోభను చూస్తారు కదా అని చెప్పి వారిలో వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే రాజు వారిని చూసి, అయ్యా మీరు దైవ ప్రాతికూల్యం వలన ఇంటి దుఃఖం సంభవించింది, మీకు ఇక భయం లేదని చెప్పి వారికి క్షురాది కర్మలు చేయించి కట్టుకోవడానికి నూతన వస్త్రం ఇచ్చి పంచభక్షములతో భోజనం పెట్టి అనేక విధంగా గౌరవించి తన స్వాధీనంగా ఉంచుకున్న ధనం కంటే రెట్టింపు ధనం ఇచ్చి సంతోషంగా మీరు మా యొక్క రాజ్యంలో వ్యాపారం చేసుకుని మీరు ఇంటికి వెళ్ళవచ్చునని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే యొక్క షావుకారు అల్లుడు కూడా రాజుకు అనేక విధంగా నమస్కారం చేసి మరలా ఇంటికి ప్రయాణం అవుతూ ఉన్నారు. ఇది తృతీయోధ్యాయ సమాప్త. గోవిందా చెప్పు గోవింద నిద్ర వస్తుందా? నిద్ర వస్తుంది. దిగింది ఇందాక కాయించావా? కొత్తగా చేద్దాం అబ్బాయి మీ ఆవిడ కదా మీ ఆవిడ అంటే నేను ఎలా చేశానో అలాగే చేస్తాను కాబట్టి బాగా బాగాలేదు అదే అంటుంటే నన్ను బాగా ఫాలో అవుతుంది. మరలా అక్షరాలు పట్టుకోండి. అథ చతుర్థోధ్యాయ. పిదప ఈ యొక్క షావుకారుడికి అల్లుడికి కూడా జ్ఞానోదయం అయ్యి కనిపించినటువంటి దేవాలయాలన్నింటికి కూడా వెళ్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ద్రవ్య దానాలని కూడా చేస్తూ ఉన్నారు. ఇటు వీరు ఒకనాడు లంగర్ వేసి సాయం సంధ్య వేళ అయిందని చెప్పి సంధ్యావందనాలకి లంగర్ వేసి పడవ దిగి స్నానాలని కూడా ఆచరిస్తూ ఉన్నారు. ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారు వీరికి జ్ఞానోదయం అయిందా లేదా చిన్న పరీక్ష విధిద్దామని చెప్పి ఒక సన్యాసి రూపం ధరించిన వాడి ఆ యొక్క షావుకారుడికి అల్లుడికి కూడా ఎదురుగా వెళ్ళి ఇట్లా అడుగుతున్నారు. ఓయి సన్యాసి, ఓయి షావుకారు, మీ యొక్క పడవలో ఉన్న సామాగ్రి ఏమిటి అని చెప్పి అడిగేటప్పటికీ ఈ యొక్క సన్యాసిని చూసినటువంటి ఈ యొక్క షావుకారు ఇతను దొంగ సన్యాసి కాబోలు, ఇతనికి వివరం చెప్పినట్లయితే ఇవన్నీ దొంగలిస్తాడు అని చెప్పి నిశ్చయించుకున్న వారే మా యొక్క పడవలో ఆకులు అలములు తీగలు తిప్పలు తప్ప మరీ ఏమీ లేవని చెప్పి బదులు చెప్పాడు. తథాస్తు, నీ నోట్లోంచి ఏదైతే వస్తుందో అదే సత్యం అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెడలిపోయిన వాడి ఒక మారేడు చెట్టు మీద కూర్చుని ఆ యొక్క సన్యాసి యోగనిద్ర చేయించు ఉన్నాడు. ఈ యొక్క షావుకారుడు అల్లుడు కూడా స్నాన సంధ్యావనాన్ని కూడా ముగించుకుని మరలా పడవ ఎక్కి చూచేటప్పటికి బరువు తగ్గినటువంటి పడవ పైకి తేలి ఉన్నది. ఆ యొక్క రత్నాలు మణిమాణిక్యాలు పదులు ఆకులు అలములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి మూర్ఛెల్లి కొంతసేపటికి తెలియ తెచ్చుకున్నారు. వెంటనే ఈ యొక్క అల్లుడు మామగారిని చూసి, అయ్యా సన్యాసి చెప్పించినాడు, అందుకనే ఇట్టి దుఃఖం సంభవించింది, ఇక ఏమి చేసినను ఆ సన్యాసే చేయవలను, ఆ సన్యాసిని ప్రార్థించిన ఎడల మన ధర్మం మనకు లభిస్తుంది అన్నాడు. ఈ మాటలు విన్నటువంటి యొక్క షావుకారు పరిగెత్తుకుని వెళ్లి సన్యాసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అయ్యా అజ్ఞానున్నై అవివేకంగా పరిహాసంగా మాట్లాడి నా అపరాధాన్ని క్షమించి నా ధర్మ నాకు లభించినట్టుగా వరం ప్రసాదించండి అన్నాడు. వెంటనే యొక్క సన్యాసి రూపధారణ అనేటువంటి సత్యదేవుడి చెప్తున్నాడు, అయ్యా నువ్వు ఈ యొక్క వివాహ కాలంలో అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేస్తా అన్నావు, అప్పుడు కూడా ఈ యొక్క వ్రతం చేయలేదు. సంతానం కలిగేటట్లయితే చేస్తా అన్నావు, అప్పుడు కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయలేదు. అందుకనే నీకు ఈ దుఃఖం సంభవిస్తోంది అన్నారు. వెంటనే జ్ఞానోదయమైనటువంటి యొక్క షావుకారు, అయ్యా ఈ లోకమంతి కూడా నీ మాయ వల్లే నిండి ఉన్నది, బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపలేరు, ఇంకా నేనంత నేను మానవ మాత్రుణ్ణి, నాపై అనుగ్రహం వహించి నా ధర్మ నాకు లభించినట్టు వరం ప్రసాదించండి అని చెప్పి అనేక విధంగా ప్రార్థించాడు. వెంటనే దయామయుడైనటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారు ఈ ధర్మం ఎట్లున్నో అట్లే ఉండనని చెప్పి వరం ప్రసాదించి అక్కడికక్కడే అంతర్ధానం అయ్యారు. షావుకారు మరలా పడవ ఎక్కి చూసేటప్పటికి తన ధన సంచులు యథాప్రకారంగా ఉన్నాయి. దానికి సత్యదేవుడి యొక్క అనుగ్రహం లభించాయని చెప్పి సత్యనారాయణ స్వామి వారిని స్తుతిస్తూ ఆ యొక్క ప్రయాణాలంతా కూడా సాగిస్తూ ఉన్నారు. ఈ యొక్క షావుకారు కూడా కొంతసేపు అయ్యేటప్పటికి తన గ్రామమైనటువంటి రత్నసానపురం చేరుకున్నాడనే విషయం తెలుసుకున్న వాడి ఒక దూతను పిలిచాడు. అయ్యా నేను ఇంటికి పోయి మా యొక్క భార్య కుమార్తెకి అందరికీ కూడా మేము వచ్చామని రాక చెప్పి వారిని వెంటనే నదీ తీరం తీసుకురా అని చెప్పి ఆజ్ఞాపన చేశాడు. ఈ యొక్క దూత ఇంటికి వెళ్లే సమయమందు కళావతి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం ఆచరిస్తోంది. వెంటనే ఈ యొక్క దూత ఇంట్లోకి వచ్చి, అమ్మ మీ యొక్క భర్త అల్లుడు కూడా నదీ తీరంకి వచ్చారు, వెంట పెట్టుకురమ్మన్నారు అని చెప్పేటప్పటికి ఈ యొక్క లీలావతి కుమార్తెను తొందరపెట్టి, అమ్మ నేను పూజ పూర్తి చేసుకుంటా, నేను నదీ తీరం వెళుచున్నానని చెప్పి లీలావతి నదీ తీరంలో వెళ్ళిపోయింది. ఈ యొక్క కళావతి పూజ పూర్తి చేసింది కానీ తొందరలో పాటులో అక్షతలు ధరించకుండా ప్రసాదం తిరించకుండా నదీ తీరంకు వెళ్ళింది. నదీ తీరం వెళ్ళేటప్పటికి సత్యనారాయణ స్వామి వారి ఆగ్రహం వలన నదిలో ఉన్నటువంటి
షావుకారు అల్లుడితో సహితంగా ఉన్నటువంటి పడవ నుంచి వేసి ఉన్నారు. తీరం వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పడవలో రేవులో పడవ మునిగిపోవడం ఏంటి, షావుకారు అల్లుడు చనిపోవడం ఏంటి అని చెప్పి అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు. వెంటనే యొక్క కళావతి భర్త చనిపోయిన వార్త తెలుసుకున్నది. భర్త లేని జీవితం వ్యర్థము అని తెలుసుకున్నది. సతీ సహగమనం చేద్దామని చెప్పి పాదుకులు శిరస్సును ధరించి నదిలోకి ప్రవేశిస్తోంది. వెంటనే యొక్క షావుకారు కుమార్తెను ఆపి, అమ్మాయి ఇదంతా కూడా భగవత్ లీల అని చెప్పి ఆకాశం వైపు చూసి ప్రార్థించసాగాడు ఈ యొక్క షావుకారు. వెంటనే ఆకాశం నుండి ఇట్లా మాటలు వినబడుతున్నాయి. మీ అమ్మాయి పూజ పూర్తి చేయలేదు, అక్షతలు ధరించలేదు, ప్రసాదం భుజించలేదు. ఆమె పూజ పూర్తి చేసినట్లయితే అంతయు కూడా శుభం కలుగుతుంది అన్నారు. ఈ మాటలు విన్నటువంటి కళావతి ఇంటికి వెళ్లి స్వామికి అనేక విధంగా నమస్కారం చేసి అక్షతలు ధరించి ప్రసాదం భుజించి మరలా నదీ తీరం వచ్చేటప్పటికి తన భర్త సజీవుడే పైకి లేచి ఉన్నారు. వెంటనే వారందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు. ఇదంతా కూడా సత్యదేవుడి యొక్క లీలలా అని చెప్పి. వెంటనే యొక్క కుమార్తె తండ్రిని చూసి, మనం ఇక ఆలస్యం చేయవద్దు, మనం ఈ నదీ తీరనే సత్యదేవుడి యొక్క వ్రతాన్ని చేసి పెదపప్పుడు మనం ఇంటికి చేరుకుందామని చెప్పి కావాల్సిన ద్రవ్యాలను కూడా సమకూర్చుకుని ఆ నదీ తీరనే సత్యదేవుడి యొక్క వ్రతాన్ని పూర్తి చేసి పెదప సుఖముగా ఇంటికి చేరుకున్నారు ఈ యొక్క షావుకారు అల్లుడు. ఆ యొక్క షావుకారు బ్రతుకున్నంతకాలం కూడా పౌర్ణమి తిథి యందు ఈ యొక్క సత్యదీక్షగా పెట్టుకుని సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని అనుష్ఠించు అనేకానేకమైనటువంటి ధనధాన్యాలన్నీ కూడా పొందినవాడి అంత్యమున మోక్ష మార్గం పొందారు. ఎవరైతే పై చెప్పిన విధంగా ఈ యొక్క వ్రతాన్ని అనుష్ఠిస్తారో వారు ఇహమందు పరమందు కూడా సర్వసౌఖ్యములు కూడా పొందుతారని సూతుల వారి చతుర్థోధ్యాయంలో చెప్పిన వారే ఉన్నారు. అథగరా సమాప్త చతుర్థోధ్యాయ. గోవింద గోవింద. నిద్రలో వెళ్ళకి తీసుకెళ్ళాలి. నిద్రలో వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోయింది. అక్షరం పట్టుకోండి. అథ పంచమోధ్యాయః. ఆసీత తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. పూర్వం తుంగధ్వజనే మహారాజు ఉండేవాడు. ప్రజల్ని కన్నతండ్రి వలె చూచుతూ రాజపరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకనాడు రాజనీతిలో భాగంగా అరణ్యంకు పోయి అనేక క్రూర మృగాలన్నింటినీ కూడా సంహారం చేసి అలసటి చెందిన వాడి ఒక చెట్టు కింద విశ్రమిద్దామని చెప్పి తన గుర్రాన్ని పక్కకి కట్టి ఒక చెట్టు కింద విశ్రమిస్తూ ఉన్నాడు. అడిగి కొంత దూరంగా కొందరు ముళ్ళలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. ఆ స్వామికి నమస్కారం అయినా చేయకుండా ఈ రాజుగారు నిద్రిస్తూ ఉన్నాడు. వెంటనే ఈ గొల్లలు పూజాంతులు కూడా పూర్తి చేసుకుని మనం నేలేటువంటి రాజుగారు మనకి సమీపంలోనే ఉన్నారు కనుక ఆయనకి ప్రసాదం ఇచ్చి మనం తినడం అనేది ఉత్తమమైనటువంటి పని అని చెప్పి నిశ్చయించుకున్న వారి ఒక ఆకులో ప్రసాదాలను కూడా పెట్టుకుని రాజపతికి వెళ్ళారు. రాజుగారు అప్పటికే మంచి వెంకటరమణ గోవింద 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 గోవింద. భగవాన్ శ్రీ భూతమే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభేద ఆవాహిత సర్వాదేవతార్పణమస్తు. బొట్టు పెట్టుకోండి, ఆ కుంకుమ బొట్టు పెట్టుకోండి. సహస్రమా
ఈ వచ్చిన పక్కన ఫోటో తీయట్లేదు వీడియో తీస్తున్నాను అక్కడ స్టాండ్ లో పెట్టాలి అవసరాల రామసుబ్రహ్మణ్యం గారి దంపతులు తమ యొక్క కుమార్తెని అల్లుడిని కూడా సత్యనారాయణ వ్రత మహోత్సవ సందర్భంగా ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలు అలా ఇచ్చి కొట్టు పెట్టారా? అంటే ఆ అమ్మాయి కరెక్టే చెప్పారు ఆయనకి ఏమవుతారన్న కరెక్టే మాయా ఇంకో ఎప్పుడు తను ఇచ్చేసాక మనం ఇద్దాం. మిగతా వారందరూ కూడా తాంబూలం మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి బొట్టు పెట్టి బట్టలు తాంబూలం చైనా గాయత్రి గాయత్రి దగ్గర దండం పెట్టు రవి తాంబూలాలు ఇచ్చారా? అక్షంతలు ఇస్తున్నాను పెట్టిన తర్వాత ఒళ్ళో పెట్టుకోండి అక్షంతలు వేయించుకున్నాక అప్పుడు ఇచ్చేస్తాం. నేను అదే చెప్తాను. వీడియో. ఇవి ఇచ్చి ఈ బట్టలు తీసుకోండి. ముక్కలు అవి తీసుకో. ఆ బట్టలు పెట్టుకొని ఒళ్ళో పెట్టు. అక్కడ పవన్ ఇస్తాడు. అప్పుడే ఇప్పించేసుకోండి. ఒకసారి చూడండి